सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। वपुस्तुषादिभिः कोशैः युक्तं युक्त्यवघाततः आत्मानमन्तरं शुद्धं వివిచ్యాత్ తండులం యథా. ఇక్కడ నిన్న మనం చూసాం, ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రస్తావన పంచకోశముల మీద విచారణ. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం. శ్రద్ధగా ఒక్కసారి ఆలకించండి. మనం ఏమని సహజంగా అనుకుంటాం, ఓహో ఆత్మ అన్నమయం కాదు, ఆత్మ ప్రాణమయం కాదు, ఆత్మ మనోమయం కాదు, ఆత్మ విజ్ఞానమయం కాదు, ఆత్మ ఆనందమయం కాదు, పంచకోశ విలక్షణ. అంటే ఈ పంచకోశాలు కాదనమాట. అంటే ఎలాగైతే ధాన్యాన్ని దంచితే పొట్టు వేరైపోతుంది, బియ్యం వేరైపోతుంది, అలాగనే పంచకోశాల్ని కనుక మనం వేరు చేస్తే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయము ఇవన్నీ వేరైపోతాయి, ఆత్మ ఒక్కటే వేరుగా ఉంటుందని అనుకుంటాం. అక్కడ పెద్ద దోషం అది. ఎందుకు తెలుసా? ఒకవేళ కనుక ఆత్మ అనేటువంటి దాన్ని మనం ఏమంటున్నాం, సర్వవ్యాపకమై ఉన్నది, అంతటా నిండి నిబిడీకృతమై ఉంది ఆత్మ కదా. అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నప్పుడు అది అన్నమయం కాదు, ప్రాణం కాదు, మనోమయం కాదు, విజ్ఞానమయం కాదు, ఆనందమయం కాదన్నాం అనుకోండి, అంతా నిండి ఉంది అని మనమే చెబుతూ ఇవేవి కాదనంటే అప్పుడు ఆత్మకు భేదం వచ్చిందా లేదా, పరిచ్ఛిన్నత కండిషనింగ్ అయిందా లేదా, అక్కడ లిమిటేషన్స్ వచ్చిందా లేదా, పరిచ్ఛిన్నత వచ్చిందా లేదా? ఇదేది ఆత్మ కాదండి, కానీ ఆత్మ అంతటా వ్యాపించిందండి. అంతటా వ్యాపించి ఉన్నప్పుడు ఆత్మ అన్నమయంలోనూ వ్యాపించి ఉండాలి. ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము. ఇదేంటండి మాకు అర్థం కావట్లేదు. పంచకోశానికి అతీతం అంటే ఓహో ఒక్కొక్క కోశాన్ని విచారణ చేసి ఈ దేహం నేను కాదు, ప్రాణం నేను కాను, వృత్యాత్మకమైన ఆనందము నేను కాను, స్వరూప ఆనందమే కానీ వృత్యాత్మకమైన ఆనందం కాను అని గ్రహించడంలో ఒకంత సౌలభ్యం ఉంది, సౌకర్యం ఉంది కదా. అంటే ఇవేవి నేను కాను. మరి ఆత్మ ఎలా ఉంటుందండి లోపలండి? ఆత్మ మినుగుడు పురుగులాగా మినుక్ 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 అంటుంటుందండి. అదేమన్నా పురుగా, లేకపోతే అదేమన్నా వస్తువా ఆత్మ? చెప్పండి. ఆత్మే కనుక నిజంగా వీటిలాగా ఒక వస్తువు అయ్యి ఉంటే ఈ పాటికి ఎప్పుడో కనిపెట్టేసి ఉండేవాళ్ళు విజ్ఞానవేత్తలు. అది కనిపెట్టడానికి వీలు కానిది అనంటే నిర్వికార, నిర్గుణ, నిరంజన, నిరామయ, నిరవయవ. ఈ శబ్దాలన్నీ ఏంటి? అవయవములు లేనిది, గుణములు లేనిది, ఏ వికారములకు లోను కానిది, ఏది దానిని అంటదు. అంటే అర్థం ఏంటి అక్కడ? వీటిలాగా కాదు, కానీ అంతటా వ్యాపించి ఉంది. అందుకనే ఇది మనకు అర్థమవ్వాలి అని అంటే ఒక ప్రధానమైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. తత్వాసన తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్య యవ్వనామదశాలిని. అమోఘమైన మంత్రం అది. ఆత్మవిచారణకు పనికొచ్చే మంత్రం అది. ఆత్మవిచారణ ఏంటి? ఆత్మస్వరూపాన్ని తెలియజేసే మంత్రం అది. తత్వాసన, తత్వమే ఆవిడికి ఆసనంగా కలిగి ఉంది అని అర్థం. అర్థమైందా? తత్వాసన. సరే ఇంకేంటి? తత్వమయీ. ఆవిడేంటి? పోనీ ఆసనం వేరు ఆవిడ వేరా? కాదు, తత్వమయీ. తత్వమే ఆసనంగా కలిగి ఉంది, తత్వాన్ని ఆసనం చేసుకుని కూర్చుందని
ఆవిడ ఆసనమే తత్వము. అంతేకాదు ఆసనము ఆవిడ వేరు కాదు, తత్వమయీ, ఆవిడే అది, సమస్తము ఆవిడై ఉంది. ఎలా ఉంది? పంచకోశాంతరస్థిత, పంచకోశానాం అంతరే స్థిత. అంటే పంచకోశాలకి లోపలుందని కాదు అర్థం, ప్రతి కోశములోనూ వ్యాపించి ఉంది అని అర్థం. అన్నమయాంతరే స్థిత, ప్రాణమయాంతరే స్థిత, మనోమయాంతరే స్థిత, విజ్ఞానమయాంతరే స్థిత, ఆనందమయాంతరే స్థిత. అంతటా ఆవిడే ఉంది. అన్నమయము ఆవిడే, ప్రాణమయము ఆవిడే, మనోమయము ఆవిడే, విజ్ఞానమయము ఆవిడే, ఆనందమయము ఆవిడే. కానీ ఆవిడ మటుకు అన్నమయం కాదు, ఆవిడ ప్రాణమయం కాదు, ఆవిడ మనోమయం కాదు, విజ్ఞానమయం కాదు, ఆనందమయం కాదు. ఇదేంటండి? అన్నమయం ఆవిడేనా? ఈ ఆత్మ అన్నమయమా? ప్రాణమయం ఆత్మ, మనోమయం ఆత్మ, విజ్ఞానమయం ఆత్మ, ఆనందమయం ఆత్మ. కానీ ఆత్మ మటుకు అన్నమయం కాదు. ఏంటండి కన్ఫ్యూజన్? ఏంటిది? కన్ఫ్యూజన్గా ఉంది కదా. ఇక్కడ చిన్న ఉపమానం గ్రహించండి. ఒక వ్యక్తి ఒక వేషం ధరించాడు. అతను పురుషుడు, మంచి మీసాలు గీసాలు అన్నీ ఉన్నాయి, చక్కగా జుత్తు 6 అడుగులు, మనిషి పొడుగు, హెఫ్టీగా ఉన్నాడు. అతను ఏంటంటే ఒక వేషం ధరించవలసి వచ్చింది. ఏమిటి? స్త్రీ వేషం. బాగా చూడండి. ఏం చేశారు? దాన్ని తగ్గట్టుగా అన్నీ తీసి శుభ్రంగా అన్నీ చెక్కి చక్కగా తయారు చేసి జడపెట్టి పూలల్లి అన్నీ చేసి పెట్టారు. ఇప్పుడు స్త్రీగా మంచి బ్రహ్మాండంగా ఆ పాత్ర పోషించారు. తర్వాత ఈలోగా ఏంటంటే అతను ఇంకొక వ్యక్తి రాలేదు, ఆరోగ్యం బాగోలేదు. వెంటనే ఆ సూత్రధారి, ఆ డైరెక్టర్ పిలిచి, దర్శకుడు పిలిచి, అయ్యా అతను రాలేదు, ఇది నువ్వే సమర్థుడివి అని చెప్పి పిలిచి వెంటనే ఒక నపుంసకుడిగా ఒక వేషం వేయమన్నాడు. లోపలికి వెళ్ళాడు, అన్నీ తీసేశాడు. మళ్ళీ నపుంసకుల్లా వచ్చి అక్కడ హావభావాలు, విన్యాసాలు ఆ వేషం వేసుకుని చేశాడు. ఇప్పుడు అందరూ అనుకున్నారు, అబ్బా స్త్రీ, నపుంసకుడు అనుకున్నాడు. బాగా చూడండి. ఈ స్త్రీ ఎవరు? పురుష. ఈ నపుంసకుడు ఎవరు? పురుష. ఆ స్త్రీగా మన ముందు ఇంతవరకు నాటకం చేసి ఈ హావభావాలు చేసింది ఎవరు? మగవాడు. నపుంసకుడిగా మన ముందు వచ్చి హావభావాలు చేసి నాటకం చేసింది ఎవరు? ఆ మగవాడే. అవునా అండి? మరి వాడెవడండి? వాడు స్త్రీ కాదు, వాడు నపుంసకుడు కాదు. కాబట్టే స్త్రీగాను చేయగలిగాడు, నపుంసకుడుగాను చేయగలిగాడు. వాడి స్థానం నుంచి చూస్తే ఏమీ లేదు, కానీ వాటి స్థానం నుంచి చూస్తే అవన్నీ వాడిదై ఉన్నాయి. అర్థమైందా? ఈ స్త్రీ ఎవరండి? ఆయనేనండి. ఈ నపుంసకుడు ఎవరండి? ఆయనేనండి. అసలు ఆయన ఎవరండి? ఇవేవి కావండి, అన్ని పాత్రలండి, కల్పితములండి. అలాగని ఆత్మ అన్నమయం కాదు, కానీ అన్నమయం ఆత్మ. ఆత్మ ప్రాణమయం కాదు, కానీ ప్రాణమయం ఆత్మ. బాగా చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు. భార్య అంటుంది, ఏమండి ఎలా వచ్చారండి, బాగున్నారా అని పలకరిస్తే, లేదే కొద్దిగా ఇబ్బందులు పడ్డానన్నాడు. అక్కడ భార్యాభర్త సంవాదమైంది. వెంటనే కొడుకు వచ్చాడు, నాన్నగారు ఏం తెచ్చారు? ఇదిగో నీకు ఇవన్నీ తెచ్చానురా, ఇదిగో ఇవన్నీ పట్టుకొచ్చి చూపిస్తాడు. అక్కడ ఎవరికి సంవాదం? నాన్నకి కొడుక్కి. ఇంకొంతసేపు అయిన తర్వాత పాపం ఆవిడ పిలుస్తుంది, ఏరా ఒరే గోపాలం ఎప్పుడు వచ్చావురా అంటుంది. ఎవరు? తల్లి. అమ్మా ఇదిగో ఇప్పుడే వచ్చానే, అమ్మ ఇదిగో నీకు మంచి స్వెటర్ పట్టుకొచ్చాను, షాల్ పట్టుకొచ్చాను, చక్కగా కప్పుకో హాయిగా అన్నాడు. ఇప్పుడు తల్లి కొడుకుల సంవాదం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే పక్కవాడు వస్తాడు, రే గోపాలం ఏంట్రా ఎప్పుడు వచ్చావు అన్నాడు. చూడండి, పక్కవాడు వచ్చాడు, మిత్రుడు. వాడితో సంవాదం జరుగుతుంది, మిత్రుడితోటి. ఇప్పుడు ఇంతకీ వీడు భర్తన, తండ్ర, కొడుక, మిత్రుడా? చెప్పండి. వీడు ఏదీ కాదు, వాడే. కానీ ఎదురుగుండా భార్య వచ్చిందనుకోండి, ఇక్కడ భర్తగా ప్రవర్తిస్తాడు. ఆవిడ పోయింది, ఇప్పుడు కొడుకు వచ్చాడు, నాన్నగారని. ఇక్కడ వీడేమవుతాడు? తండ్రిగా ప్రవర్తిస్తాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ పిలుస్తుంది, ఒరే గోపాలం అని. ఇప్పుడు ఎవరిగా ప్రవర్తిస్తాడు? కొడుకుగా ప్రవర్తిస్తాడు. పక్కవాడు వచ్చాడు, రే ఏంట్రా గోపాలం ఎప్పుడు వచ్చావు? మిత్రుడు వచ్చాడు. వీడు ఎలా ప్రవర్తిస్తాడు? మిత్రుడిగా. బాగా ఆలోచించండి. వీడెవడండి? వీడు భర్త కాడు, కొడుకు కాడు, తండ్రి కాడు, మిత్రుడు కాడు, ఏమీ కాదు. కానీ భర్త ఎవడు? వీడే. కొడుకు ఎవడు? వీడే.
వీడు ఏ ఒక్కటి వీడు కాదు, కానీ సర్వము తానైన వాడెవ్వడు. చూసారా, అన్నీ వాడే, కానీ వాడి స్థానంలో నుంచి చూస్తే ఒక భర్తగా మిగిలిపోయాడు వాడు లేదు. ఈ పాత్రల్లో ఏ పాత్ర అయిపోయాడు వాడు? ఏ పాత్ర వాడు కాదండి. అవన్నీ జస్ట్ అక్కడ ఎవరొస్తే వాళ్ళకు తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నాడంతే. అక్కడ భార్య వస్తే ఇక్కడ భర్త పుడుతున్నాడు, అక్కడ భార్య వెళ్ళిపోయింది, ఇక్కడ భర్త వెళ్ళిపోతున్నాడు. అక్కడ అమ్మ వచ్చిందనుకోండి, భార్యతో మాట్లాడినట్టు వెళ్ళి పట్టుకోడే, అలా ముద్దాడడే, అలా మాట్లాడడే. అమ్మగారండి ఏంటమ్మా, బాగున్నావమ్మా, ఎలా ఉన్నావమ్మా మాట్లాడతాడే. ఏంటి ఈ తేడాలేంటి? పాత్రలే, కల్పిత పాత్రలు బస్ అంతే. అలాగనే ఇక్కడ ఆత్మ అన్నమయం కాదు, కానీ అన్నమయం ఏంటి? ఆత్మ. ఇక్కడ వీడు భర్త కాడు, కానీ భర్త ఎవరు? వీడే. వీడు లేకపోతే భర్త లేడు, వీడు లేకపోతే కొడుకు లేడు, వీడు లేకపోతే తండ్రి లేడు, వీడు లేకపోతే మిత్రుడు లేడు. కానీ భర్త లేకపోయినా వీడుంటాడు. ఎందుకని? బయట భార్య చచ్చిపోయింది అనుకోండి, ఇందులో భర్త చచ్చిపోతాడు. కానీ ఓ తల్లికి కొడుకుగానే బ్రతుకుంటాడు, ఒక కొడుక్కి తండ్రిగానే బ్రతుకుంటాడు, మిత్రుడికి మిత్రుడుగానే బ్రతుకుంటాడు. చూడండి, బయట ఏది పోతున్నా లోపల అవన్నీ పోతాయి, వాడుగా ఉండగలడు. కానీ వాడే పోతే ఇవేవి ఉండవు. అలాగనే ఆత్మ అనేటువంటిది కనుక విఘాతమైతే ఏదీ ఉండదయ్యా. కానీ ఏది లేకపోయినప్పటికీ ఆత్మ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ కుటుంబంలో భార్య, కొడుకులు, తల్లి, తండ్రి అందరూ కలిపి, వాళ్ళ మిత్రులంతా కలిపి ఒక పెద్ద బస్సులో వెళుతున్నారు. మొత్తం బస్సు అంతా పడిపోయింది, అందరూ చచ్చారు, వీడు ఒక్కడే మిగిలాడు అనుకోండి. అందరూ పోయారు కుటుంబంలో, భార్య పోయింది, కొడుకులు పోయారు, కూతుర్లు పోయారు, అల్లుళ్ళు పోయారు, మొత్తం తల్లి, తండ్రి, తాత అందరూ పోయారు, వీడు ఒక్కడే మిగిలాడు. చూడండి, అంటే వీడు మిగిలాడు, అన్నీ పోయాయి, అయినా వీడున్నాడు. అదే వీడు పోయాడు అనుకోండి, ఎన్నుంటే మటుకు లాభం ఏమిటి? వీడు లేకపోతే మిగతావేవి లేవు. ఏ ఒక్కటి ఉంటే ఏది లేకపోయినా పర్లేదో, ఏ ఒక్కటి పోతే అన్నీ పోతాయో, ఆ ఏకమైన దాన్ని పట్టుకోమంటుంది శాస్త్రం. అదేంటి? ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిథ్యేతి. తదన్యత్ సర్వం మిథ్యా. మిథ్యా అంటే లేదని కాదు, కల్పితములు. ఏంటిది? కల్పితములు. మిథ్యా అంటే లేదని అనుకోకండి ఎప్పుడు. మిథ్యా అంటే లేదు అని అర్థానికి వచ్చేస్తారు. పొరపాటు. శంకర్లు ఎప్పుడు లేదు అని చెప్పలేదు. కల్పితములు, కాల్పనికం జగత్, అచింత్య రచనా శక్తి. చాలా గొప్ప కల్పన సృష్టి. కాబట్టి ఇక్కడ కూడా పంచకోశాంతరే స్థిత అమ్మవారిని చెప్తారు. అది ఎలా ఉందండి అని అంటే తర్వాత లైన్ చెప్తుంది, నిస్సీమ మహిమా. అమ్మవారు సీమ అంటే ఒక హద్దు, సీమ అంటే ఒక హద్దు, నిస్సీమ అంటే చెప్పండి, హద్దు లేనిది. బాగా ఆలోచించండి. అన్నమయానికి ఒక హద్దు ఉంది. అన్నమయం వేరు, ప్రాణమయం వేరు. ప్రాణమయం వేరు, మనోమయం వేరు. మనోమయం వేరు, విజ్ఞానమయం వేరు. విజ్ఞానమయం వేరు, ఆనందమయం వేరు. ఈ మయాలలో తేడాలు ఉన్నాయి. మయానికి మధ్యలో మయం ఒకటి ఉంది. ఆ మయాన తేడా ఉంది. ఆ మయానికి మయాన తేడా ఉంది, హద్దుంది. అన్నమయంలా ప్రాణమయం ప్రవర్తించదు, ప్రాణమయంలా అన్నమయం ప్రవర్తించదు. తేడాలున్నాయి. నిస్సీమ మహిమ ఆవిడికి అలా కాదు, సమస్తాన్ని ప్రవర్తింపజేస్తుంది, సమస్తంలోనూ ఉంటుంది. ఆవిడికి హద్దు లేదు, ఇక్కడే ఉందనేది కాదు, సమస్తము వ్యాపించి ఉంది. సరే, ఆవిడేంటి? నిత్యా. బాగా చూడండి, అన్నమయం నిత్యం కాదు, అది అనిత్యం. ప్రాణమయం నిత్యం కాదు, అనిత్యం. మనోమయం అనిత్యం, విజ్ఞానమయం అనిత్యం, ఆనందమయం అనిత్యం. కానీ ఆవిడ నిత్యా. ఇంకోటి యవ్వనము అని అంటే రెండింటిని చూపిస్తుంది. యవ్వనము అని అంటే అటు బాల్యము కాదు, అటు వృద్ధాప్యము కాదు, అదొక గొప్ప స్థితి. యవ్వనం మహాశక్తి, మహాస్ఫురణం, ఒక శక్తి, అదొక మంచి ఒక స్థితిని చూపిస్తుంది.
అమోఘమైనటువంటి స్థితిని, అంటే ఫుల్లీ ఛార్జ్డ్, ఎనర్జెటిక్ ఎనర్జీ అనమాట. ఫుల్లీ ఛార్జ్డ్ యవ్వనం కదా. యవ్వనం అని అంటే ఏంటి? అటు బాల్యం కాదు, అటు వృద్ధాప్యం కాదు, మంచి అవస్థ, ఫుల్లీ ఛార్జ్డ్ అన్నమాట. ఎనర్జెటిక్ స్టేట్ యవ్వనం. ఆవిడ ఎప్పుడు నిత్య యవ్వన అంటే ఏంటి? ఎప్పుడు ఫుల్లీ ఛార్జ్డ్, కంప్లీట్లీ ఛార్జ్డ్. ఇదేంటి? ఆవిడ యొక్క శక్తి, ఆవిడ యొక్క స్ఫురణతో, ఆవిడ సత్తా స్ఫూర్తితో దేహం ఛార్జ్ అవుతుంది, మళ్ళీ బ్యాటరీ డౌన్ అయిపోతుంది. ప్రాణమయం ఛార్జ్ అవుతుంది, మళ్ళీ పడిపోతుంది. మనోమయం ఛార్జ్ అవుతుంది, మళ్ళీ పడిపోతుంది. విజ్ఞానమయం ఛార్జింగ్ అవుతుంది, మళ్ళీ పడిపోతుంది. ఆనందమయం ఛార్జ్ అవుతుంది, పడిపోతుంది. కానీ ఆవిడికి ఛార్జ్ అవ్వడం, పడిపోవడం అనేది లేదు. ఏంటి? నిత్య యవ్వన, నిస్సీమ మహిమ. అంటే నిస్సీమ అంటే హద్దు లేనిది, మహిమ అనంటే సమస్తము కూడా వ్యాపించి ఉన్నది అని అర్థం. ఆవిడ యొక్క శక్తి సమస్తము వ్యాపించి ఉంది, అంతటా నిండి నిబిడీకృతమైంది ఆవిడ ఆత్మచైతన్యం. అలాగనే నిత్య యవ్వన, నిత్య చైతన్య స్వరూపం ఆవిడ. నిత్య యవ్వన అనంటే చైతన్య స్వరూపం. ఫుల్లీ ఛార్జ్డ్ అంటే చైతన్యం అంది, చేతనత్వం అక్కడ. అదొక మహాశక్తి. కాబట్టి అక్కడ నిత్య యవ్వన అమ్మవారిని, కాబట్టి అది ఆత్మస్వరూపం. కాబట్టి ఇక్కడ పంచకోశములనంటే మనం అనుమానం పడి ఆ అన్నమయం వేరు ప్రాణమయం వేరు ఇలా తీసేసినట్టుగా కాదు సుమి. ఉపమానంలో వివిచ్యాత్తండులం యదా అనంటే ధాన్యంలో దంచితే ధాన్యాన్ని పొట్టు వేరవుతుంది, బియ్యం వేరవుతుంది. ఆ పొట్టు ఇంక పడేస్తాం, బియ్యాన్ని తీసుకుంటాం. బాగా చూడండి, ఇక్కడ అన్నమయం నేను కాదు, ప్రాణమయం నేను కాదు, మనోమయం నేను కాదని తీసి పారేసేదానికి కుదరదు. ఎందుకని? తీసేసేవాడెవరు? వీడే. తీయబడేదెవరు? వీడే. కాబట్టి ఇక్కడ తీయడం కుదరదు. ఎందుకని? తీసేసేవాడు వాడే, తీయబడేది వాడే. ఇప్పుడు సపోజ్ అన్నమయం నేను కాదు, కాబట్టి దేహాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాం చెప్పండి? ప్రాణమయం నేను కాదు, ఏం చేస్తాం? ప్రాణమయాన్ని ఎక్కడ పడేస్తారు? మనోమయం నేను కాదు, నేను ఆత్మని, ఇప్పుడు మనోమయాన్ని ఎక్కడ పడేస్తారు? ఇంకా మనస్సుని ఎప్పుడైతే పడేసేయడం జరిగిందో, పోనీ దేహాన్నైనా కత్తితో పెట్టి పొడి చేయొచ్చు, దీన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాం, కాల్ చేస్తాం, బూడిచ్చేస్తాం, అది ఉంటూనే ఉంటుంది. అది ఏదో రూపంలో ఉంటూనే ఉంటుంది మీరు ఏం చేసినా కదా. ముక్కలు చేశారనుకోండి, ముక్కలుగా ఉంది, ఇంకా ముక్కలుగా ఉందా, దీన్ని పెట్రోల్ వేసి కాల్ చేయండి, కాల్ చేశారు, బూడిదగా ఉంది, బూడిదగా ఉందా, తీసుకెళ్ళి గంగానదిలో కలపండి. ఇక్కడ కాదు, మీరు గంగానదిలో కలిపినా అక్కడ కూడా రేణువుల రూపంలో నీటిలో వ్యాప్తమై ఉంది. దీనికి ఉనికి మనం ఏం నాశనం చేయాలనుకున్నా పోదు. కాబట్టి దీన్ని తొలగించక్కర్లేదు. ప్రాణమయం, నేను ప్రాణాన్ని ఆపేస్తానండి, ఆపేస్తే ఏమైపోతుంది? మహాప్రాణంలో ఉంది. నువ్వేం ఆపేసినంత మాత్రం ఇందులో లేదేమో కానీ నీ ప్రాణమయం పైన ఉంటుంది. మనోమయం, ఇంకా అసలు మనస్సునే నేను ఇంకా బంధించేస్తానండి, ఇంక తర్వాత పైకి విజ్ఞానానికి వెళ్ళవు, అప్పుడు అవన్నీ మిగిలిపోతాయి. అప్పుడు ఎందుకని? మనస్సుని చంపేసావు అనుకో, నువ్వు మేలుకో, జడమైపోతావు. కాబట్టి ఇంక విజ్ఞానమయం ఆనందమయం నువ్వు ముట్టుకోలేవు, కాబట్టి ఎప్పటికీ పడుంటావు ఇక్కడ. ఒకవేళ తీయడం అంటే అయిపోయినట్టే, ఇంక అసలు సమస్యకి పరిష్కారమే లేదు. ఇక్కడ తొలగించడం కాదు, బాగా ఆలోచించండి. విచారణతోటి నేను అన్నమయ వికారాలు నాకు లేవు, ప్రాణమయ వికారాలు నాకు లేవు, మనోమయ వికారాలు నాకు లేవు, విజ్ఞానమయ వికారాలు నాకు లేవు, ఆనందమయ వికారాలు నాది కాదు. నేనెవరిని? సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. అందుకనే రమణ మహర్షికి ఎప్పుడు బాగా ఇష్టమైన శ్లోకమట. ఏంటి? హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహం అహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం. ఎలా ఉంటుంది అది? అహం. నువ్వు ఏదైనా వాడిని పట్టుకోవాలంటే దానికి ఒక్కటే. ఇప్పుడు ఇంత పెద్ద లెటర్ రాశారు, లోపల లెటర్ ఎంత? ఇంతది. ఇటు సైడ్ రాశారు, ఇంకా దొరక్కపోతే ఇటువైపు కూడా రాశారు. మొత్తం రాసేసి ఈ లెటరు పంపించాలి వాడికి. ఇంత పెద్ద లెటరు వాడికి వెళ్ళాలంటే ఏంటి? 4 లైన్ల అడ్రస్ రాయాలా, ఓ 4 ముక్కల అడ్రస్ కరెక్ట్గా ఉండాలా.
మీరు లోపల ఎంత లెటర్ అయినా రాయండి, అడ్రస్ రాయలేదనుకోండి, ఏమైపోతుంది? పోతుంది, వెళ్ళదది, అక్కడికే వచ్చేస్తుంది. కాబట్టి అడ్రస్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు అందులో 10 లైన్ల లెటర్ రాసినా 100 లైన్ల లెటర్ రాసినా వాడికి చేరుతుంది, విషయం అర్థమవుతుంది. అలాగని ఇక్కడ కూడా మనం చేయవలసింది ఏంటంటే ఆ విచారణలో అడ్రస్ కరెక్ట్గా పట్టుకోవాలి. పట్టుకుంటే వాడి దగ్గరికి వెళ్ళిపోగలం. మన మొరవాడికి ఆలపించవచ్చు, వాడిని పట్టేసుకోవచ్చు. ఏమిటి అడ్రస్ అంటే రమణ మహర్షి అంటారు, ఏ డ్రెస్సు లేదు, అదే అడ్రస్. అన్నమయం డ్రెస్ లేదు, ప్రాణమయం డ్రెస్సు అది లేదు, మనోమయం ఒక డ్రెస్ అది లేదు, విజ్ఞానమయం ఒక డ్రెస్ అది లేదు. అడ్రస్ అంటే డ్రెస్ నా విద్యతే, ఇంక దానికి ఏ డ్రెస్సు లేదనమాట. విద్య అవిద్య, జ్ఞానం అజ్ఞానం, ధర్మం అధర్మం. పెడితే ఏమైంది? అది లేకుండా అయిపోయిందనమాట, విసర్జనం అయిపోయింది. అలాగనే డ్రెస్సు అడ్రస్సు అంటే ఏంటి అర్థం? ఇంకే డ్రెస్సులు లేవని అర్థం. కాబట్టి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయం ఏది కాదు. మరి ఎలా పట్టుకోవాలి వాణ్ణి? హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం. హృదయ కుహరంలో బ్రహ్మమాత్రం, బ్రహ్మ పదార్థం ఉంది. కేవలం బ్రహ్మ పదార్థమే ఉంది, బ్రహ్మమై ఉంది, బ్రహ్మమయమే అక్కడుంది. అయితే ఆ బ్రహ్మతత్వాన్ని పట్టుకునేదానికి ఒకటే ఒక చిన్న తాడు పోగుందనమాట. ఏంటి? అహం 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 అని లోపల ఒక రాగం, అలా శృతి అలాగ మీడుతుంది. శృతి చూసారా? శృతి పెడితే ఆన్ చేస్తే ఎలా వస్తుందో, ఆ శృతి ఆన్ చేసి అతను కూడా గాత్ర ధర్మాన్ని సరిగ్గా ఆ శృతికి అనుసంధానం చేసి చక్కగా అని చెప్పుకొని అతని యొక్క గాత్రాన్ని దానికి ట్యూన్ చేసి పడేస్తాడు అనమాట. ఇప్పుడు నిజంగా అతను ఏదన్నా ఒక ఆలాపన చేస్తుంటే ఇంకా శృతి వినపడదు, అంటే రెండుగా వినపడదు, ఒకటే అయిపోతుంది. అప్పుడు పాడతాడు అతను. అప్పుడు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మహాగణపతి మొదలెట్టాడు అనుకోండి, ఇంకా అలా వెళ్ళిపోతుంది. ఇంకా అసలు ఆ శృతి పెట్టే వేరుగా వినపడదు, ఇంక ఏకమైపోతుంది, ఇంక ఇతనితో కలిసిపోతుంది. శృతి తప్పాడ్రా అంటే ఏమని? అది తప్పిందా? వీడిది. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ కూడా లోపల అహం 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 ఒక శృతి ఉంది లోపల. అది మనం ఏంటంటే పట్టించుకోవట్లేదు. అంతర్ముఖత చెందితే ఎవరైతే లోపల అహం 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 నేను 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 అని స్పందిస్తూ ఉన్నాడో వాణ్ణి పట్టుకో. వాడే అడ్రస్ అన్నమాట, సరైనటువంటి మార్గదర్శకుడు. రమణ మహర్షి అంటారు, అహమయం కుతో భవతి చిన్వత ఐపతత్యహం నిజ విచారణం. అహం అయం అహం కుతః భవతి. ఆ నేను అంటున్నాం కదా, ఆ నేను అనేది పట్టుకో ముందు. అసలు నేను అనేదాన్ని పట్టుకోవాలంటే ఈ మేనులన్నిటినీ వదలాలి. ఏంటి? అన్నమయం అదొక మేను, ప్రాణమయం అదొక ఉపాధి, మనోమయం అదొక ఉపాధి, విజ్ఞానమయం అదొక ఉపాధి, ఆనందమయం అదొక ఉపాధి. వాటిని విసర్జించాలి. విసర్జిస్తే అప్పుడు ఈ మేనులన్నీ పోతే, మేనులన్నిటినీ అవగాహన చేసుకుంటూ ఎదిగితే నేను 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 అని ఉంటాడు. వాణ్ణి పట్టుకో. ఇప్పుడు వాణ్ణి పట్టుకున్నాం, ఇప్పుడు ఏం చేయాలి? పట్టుకుని దొరికాడండి అనుకోకూడదు. అహమయం కుతో భవతి. ఆ నేను అంటున్నాం కదా, అసలు ఆ నేను అనేది ఎక్కడి నుంచి అసలు ఆవిర్భవించింది? అప్పుడు చూస్తే ఒక్కసారి ఆ నేను అనేటువంటి ఆ త్వంపద శోధన. త్వంపదం అహం అహం, అది త్వంపదం. దాన్ని శోధన చేస్తే అదేరా తత్పదం. ఆ త్వంపదాన్ని నేను అనేదాన్ని కనుక సరిగ్గా విచారణ చేసావా, భవతి చిన్వత, అదే చైతన్యం,
అదే సత్యం. ఆ నేను అనే దాన్ని పట్టుకొని విచారణ చేస్తే దొరికిపోతాడు. అయిపతత్యహం నిజ విచారణం. అయిపతతి నిజ విచారణం. అదే నిజ విచారణ. ఏంటి నిజమైన విచారణ? ఈ లోకంలో పరమాత్ముణ్ణి పట్టుకోవడం కాదు, నిన్ను పట్టుకుంటే ముందు అసలు అక్కడే దొరికిపోతుందండి. పరమాత్ముని పట్టుకునే ప్రయత్నం చేయబాకు. అందుకనే ప్రహ్లాదుడు మనకు భాగవతంలో అదే చెప్పాడు, నానా నువ్వు దాన్ని పగలగొడతాను, దీన్ని పగలగొడతాను, దీన్ని విరగొడతాను, అక్కడున్నాడా అని. భగవంతుణ్ణి ఎక్కడెక్కడో ఊహించుకుంటావేంట్రా బండవాడా, రాక్షసుడా? ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. నీవు చూడండి ఉపదేశం అది, నీవు ఎందెందు వెతకినన్ అందందే గలడు. కాబట్టి ఇక్కడ ఉపదేశం అయిపోయింది. అక్కడ ప్రహ్లాదుడు, నానా నీవు ఎందెందు వెతకినన్. కాబట్టి వెతికేవాడివి నువ్వు కదా, ఎక్కడ వెతికినా పరమాత్మే ఉన్నాడు. ఇప్పుడు వెతికేదెవరు? నువ్వు. కాబట్టి నువ్వు అక్కడ ఇక్కడ వెళ్ళి ప్రయత్నం చేయకు, నిన్ను నువ్వే వెతుక్కునే ప్రయత్నం చేయి, అదే పరమాత్మ. నువ్వు అది మానేసి దాన్ని పగలగొడతాను, దీన్ని పగలగొడతానంటే నువ్వు కూడా అసురహ రాక్షస, బయటకు వచ్చి నిన్ను చంపుతాడు, కబలిస్తాడు. కాబట్టి ఈ లోకంలో పరమాత్ముడు అక్కడున్నాడండి, అక్కడున్నాడండి, ఈ గుళ్ళో ఉన్నాడండి, ఆ గుళ్ళో ఉన్నాడండి, ఈ నదిలో ఎక్కడున్నాడు? నీవే. అహం అహం అహం. అక్కడ నిలబడి విచారణ చెయ్యి. భాగవతం తెలుసుంటే మనందరం పరమాత్ముణ్ణి ప్రేమిస్తే ఇదే విచారణ. మహర్షి జగద్గురువులు పరమ పావనమైనటువంటి ఆ చరితాత్ములందరూ కూడా ఇదే మార్గంలో వెళ్ళారు. రెండో మార్గం మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు. ఏదన్నా చెప్పి మిమ్మల్ని మోసం చేయడం కోసమే నేను చెప్పాలి తప్ప, నన్ను మోసం చేసుకుని మిమ్మల్ని మోసం చేయాలి తప్ప, ఇదే యథార్థమైన విచారణ మార్గం. రెండో మార్గం లేదు. నాణ్యః పంథాయ నాయ విద్యతే. ఇదే మార్గం. స్వామీజీ ఇది కాకుండా వేరే ఏదైనా ఇంకోటి చెప్పండి, వేరే ఇంకోటి చెబితే మోస మార్గం. అది కావాల్సి ఉంటే మీకు చాలామంది ఉన్నారు, చెప్తారు, వినండి. అది నాకు అనవసరం. ఈ మార్గంలో వెళ్ళి చూడండి, మీరు ఎంత ఆహ్లాదం, ఆ ఆనంద స్థితి, ఆ పరమానంద స్థితి పొందుతారు. అది ఖచ్చితంగా. ఎందుకు? బ్రహ్మవిదా ఆప్నోతి పరం. బ్రహ్మవిత్ పరమాప్నోతి, పరం నిరతిశయ ఆనందం ఆప్నోతి. శంకరులు అంటారు, అది ఉపనిషత్తు అంటుంది. అయ్యా ఇదే విచారణ. అందుకనే పంచదశిలో ఒక శ్లోకం ఉంది, ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పూరుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరమను సంజ్వరేత్. నీ శరీరాన్ని ఎందుకయ్యా ఊరికినే ఇది 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 ఆత్మ కాదు, ఇది మనస్సు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నీ శరీరాన్ని ఎందుకు తప్పింపజేస్తున్నావు? నువ్వు వీళ్ళందరినీ ఏం బాధ పెట్టక, అసలు దీన్ని ముట్టుకోకు. ఇదన్నీ జడ పదార్థాలే, వేటికి ఉనికి లేదు, సత్తాస్ఫూర్తి లేదు. ఎవడు తెలుసా? అహం 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 అని ఎవడైతే లోపల అంతరాంతరంలో కూర్చొని అలాగ స్మరణ, వాడు యోగి అండి. నేను నేను అంటున్నాడే ఆ జీవుడండి, వాడు మహా గొప్ప యోగి. వాడు అలా కూర్చుని అహం 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 నిరంతరం లోపల జపం జరుగుతుంది. నిరంతరం జపం జరుగుతుంది. బాగా చూడండి. అహం అహం దాన్ని పట్టుకోసం. ఆ అహం ఎక్కడ స్పందిస్తుందో అది మూలం, కేంద్రం అది. ఇప్పుడు ఒక కొలంలో ఒక రాయి మధ్యలో పడింది అనుకోండి, ఒక రాయి పెళ్ళ. ఆ రాయి పెళ్ళ పడ్డ దగ్గర ఏమవుతుంది? ఒక సుడి ప్రారంభమవుతుంది, ఒక చక్రంలాగా వస్తుంది. ఆ తరంగం ఇలా పెద్దదవుతుంది, పెద్దదై 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 ఒడ్డుకి వెళ్ళిపోయి ఆగిపోతుంది. మళ్ళీ తరంగం మధ్యలో నుంచి ప్రారంభమై పెద్దదై 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 వెళ్ళిపోతుంది. అలాగనే లోపల కూడా ఆ మధ్యలో ప్రసన్నమైనటువంటి ఆ హృదయం మధ్యలో, హృదయ కుహర మధ్యే కేవలం అహం అంటున్నాడు. ఆ తరంగం అలా వ్యాపిస్తుంది. ఆనందమయం, విజ్ఞానమయం, మనోమయం, ప్రాణమయం, అన్నమయం. మళ్ళీ అన్నమయం దగ్గరికి వచ్చి కొట్టుకుని ఆ ఒడ్డు దగ్గర ఆగిపోతుంది. మళ్ళీ అహం, మళ్ళీ అన్ని మయాలని తగులుతూ ఒడ్డు దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. మళ్ళీ లోపల నుంచి అహం అలాగ వృద్ధి చెందుతూ అక్కడికి వచ్చి ఆగిపోతుంది. అసలు ఎక్కడ స్పందిస్తుంది అది? ఆ కేంద్రం ఏంటి? హృదయ కుహర మధ్యే ఆ అహం అనే స్ఫురణ జరుగుతుంది.
నువ్వేం చేస్తావు తెలుసా? ఆ అహం దగ్గరికి వెళ్ళిపో, ఇవన్నిటిని దాటుకుంటూ అక్కడికి వెళ్ళి కూర్చో. నువ్వేం చేయకు, ఆ అహం దగ్గర కొంత కూర్చుంటే సమాధి అది. కానీ శంకరులు దాన్ని కూడా ఒప్పుకోరు. అక్కడ కూర్చుంటే పని అవ్వలేదురా, పని మొదలైంది ఇంకా. అసలు ఇంతవరకు ఏమనుకున్నాం, నేనండి అన్నమయం ప్రాణమయం అన్నిటినీ వదిలేసి అహంని పట్టుకున్నానండి, అయిపోయింది కదండి. అసలు పని ఇప్పుడు మొదలైంది నీకు. ఇప్పుడు వాస్తవం దగ్గరికి వచ్చావు. ఇప్పుడు అడ్రస్ పట్టుకుని వెతుక్కుని గందరగోళం పడి ఆ వీధులు ఎక్కడికి వచ్చి, ఆ వీధిలో ఆ ఇళ్ళు ఎక్కడో పట్టుకుని ఆ ఇంటి బయట గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డావు. ఇప్పుడు గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డావు. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళాలి. బాగా చూడండి, ఆ అహం అనేటువంటి దాన్ని విచారణ చేయాలి. అహం అనేది ఎన్ని అక్షరాలండి? 2 కదా. అహం, ఈ 2 అక్షరాలు ఏంటండి? 2 తలుపులు అంతే. ఇలా తలుపులు వేస్తున్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళాలనుకోండి ఏం చేయాలి? 2 తలుపుల్ని తీయాలి. అంటే ఏంటి? ఈ ఆ హం ఈ రెండింటిని తొలగించేస్తే లోపలికి వెళ్ళచ్చు. ఆ తలుపులు వేసింది ఏమిటి? అహం. అహం ఇది అకారం, ఇది హం. అహం 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 అహం. ఈ తలుపులు తీశారనుకోండి, బాగా చూడండి, లోపలికి వెళతారు. లోపలికి వెళితే ఏమైపోతుంది తెలుసా అండి? ఏం కాదు, మారిపోతుంది. సోహం సోహం. బా, ఇంతవరకు దేవుడు ఎవడో అనుకున్నాను, జీవుడు ఎవడో అనుకున్నాను. అసలు అది కూడా అర్థం కాక అన్నమయ ప్రాణమయాలు ఈ జడ పదార్థాలతో బ్రతికాను. ఈ జడ పదార్థాలతో బ్రతకడం కాకుండా బయటున్న జడ పదార్థాలన్నీ నావే నేనే అనుకుంటూ బ్రతికాను. పోయింది ఇప్పుడు. ఏంటిది? చిదానంద రూప శివ కేవలోహం తదేకో వశిష్ట శివ కేవలోహం. సోహం సోహం అంటున్నారు కదా, అది కూడా విచారణ చేస్తే గొప్ప అర్థం వస్తుంది. సోహం దాంట్లో కొన్ని తీసేయాలి. ఏం తెలుసా? సోహం అనేటువంటి శబ్దం రాసుకుని చూడండి. సో అనుంది కదా, అందులో సకారం తీసేయండి. ఏముంది? ఓ. హమ్ అనుంది కదా, హకారం తీసేయండి. ఏముంది? ఇప్పుడు ఇక్కడ ఓ మిగిలింది, అక్కడ మిగిలింది. కలపండి. ఓ ఓ. అయిపోయామండి. ఇంకా హోం లేదు. ఏంటి? ఓం. అదే మన హోం. ఆ ఓమే మన హోం. ఏమండి, ఎంత కోటైనా మన ఇంటికి వెళ్తేనే మనకు సౌఖ్యం అండి. అలాగనే మీరు ఈ ప్రకృతిలో ఎంత ఇదైనా మీ ఓం దగ్గరికి మీరు వెళ్ళిపోతే అదే హోమ్. ద ఓం ఈజ్ యువర్ హోమ్, అంతే. మిగతావన్నీ పరస్థానాలే. మీ స్వస్థానం ఏంటి? ఓం. హృత్స్థలే మనః స్వస్థతా క్రియా భక్తియోగ బోధాశ్చ నిశ్చితం. ఈ విచారణ అమోఘంగా కళ్ళకు కట్టినట్లు స్వానుభూతి కలిగేలా ఉపదేశసారంలో చెప్పాను. ఆ డివిడీలు వినండి మీరు. అలా వింటే చివరికి వెళ్ళిపోతుంది అక్కడికి లోపలికి. ఆ ఉపదేశసారం డివిడీలు వింటే ఆ విచారణ మీరేం చేయక్కర్లేదు, అలా పదాలను పట్టుకుని అలా లోపలికి వెళ్ళిపోవడమే మీరు. అంత సులభంగా రమణుడే అక్కడ కూర్చొని చెప్పించాడంతే. నిజమది. ఆ స్థితికి ఆ రోజు ఆ స్థానంలో 500 మంది ఆ స్థితికి వెళ్ళిపోయి నిశ్చేష్టులైపోయామంతే. విన్నవాళ్ళు చెప్పిన వాళ్ళందరూ కూడా ఏకమైపోయి ఉన్నారు. నా గురుర్ నైవ శిష్యశ్చిదానంద రూప శివోహం శివోహం అన్న స్థితికి వెళ్ళింది అక్కడ. అది ఉపదేశసారం అక్కడ రికార్డ్ అయ్యింది. చక్కగా వినండి అది. కాబట్టి ఇక్కడ కూడా శంకర్లు అంటున్నారు, పంచకోశములంటే అది ఏదో ఏదో అనుకోకు, అంతటా వ్యాప్తి చెందినటువంటి ఆత్మ చైతన్యం అందే అన్నమయం ఆరోపమై ఉంది, ప్రాణమయం ఆరోపితం, మనోమయం ఆరోపితం, విజ్ఞానమయం ఆరోపితం, ఆనందమయం ఆరోపితం. అవునండి, ఇది సర్వగతమా ఆత్మ? ఆహా, నేను ఒక్కోటి దాటుకుంటూ 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 లోపల ఉందేమో, ఇలా పట్టుకొచ్చేయేమో అనుకున్నానండి. ఆహా, ఒరే పిచ్చివాడా, దాటేవాడు వాడే, దాటబడేది వాడే. బాగా చూడండి, దాటేవాడెవడు? వాడే. దాటబడేది ఎవరు? వాడే. అది అర్థం చేసుకో. ఇంకొక ఉపమానం ఏమైనా చెప్పండి గురువుగారు. ఏం లేదు, చంటి పిల్లలు
అలా పెట్టుకుంటారు. పెట్టుకుని చాలా హాయిగా ఉంటారు. వాళ్ళు అరుస్తున్నప్పుడు ఏం చేస్తుంది పాపం, వీడు మగాడు, భార్య లేదు పక్కన, ఈ అరిచేస్తున్నాడు, గోల పెట్టేస్తున్నాడు, ఆకలేస్తుందేమో పాపం. వెంటనే ఏం చేస్తాడు, వీడికి తెలియక, ఏం చేయాలో తెలియక వాడు వేలు తీసి నోట్లో పెట్టిస్తాడు. చూడండి ఇక్కడ, వాడు లోపల పెట్టుకుంటాడు, కాముగా ఉంటాడు. ఆ పిల్లాడు ఏంటంటే ఆ వేలుని ఎలా చీకుతూ ఉంటాడు, చుంబిస్తుంటాడు. చూడండి, ఈ వేలు ఎవరిది? వాడిదే. చుంబించేవాడెవడు? వాడే. దాని నుంచి వచ్చేటువంటి రసాన్ని ఆస్వాదించేది ఎవరు? వాడే. ఆ రసం ఎవరిది? వాడిదే. మనం అందుకనే నోట్లో వేలు పెట్టుకున్న కూచా అంటాం కదా. అంటే అది బుద్ధి లేకుండా తన వేలునే తానే చుంబిస్తూ ఆ రసాన్ని తనే ఉత్పత్తి చేసుకుని తనే దాన్ని ఆస్వాదిస్తూ ఎలాగైతే స్వాంతన పొందుతుందో అలాగ నేనే అలా నోట్లో వేలు పెట్టుకున్నోడిని కాదయ్యా. అర్థమైందే? ఇక్కడ బాగా చూడండి. అలాగనే అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయం, దాటడానికి దాటేవాడు నేనే, దాటపడేది నేనే, అంతా నేనైనాను. సర్వమూతానైన వాడు మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుండు వాడెవ్వడు, సర్వమూతానైన వాడెవ్వడు. ఆత్మభవుడు తానునే వేడెదన్ అంటే కూర్చుని వేడుకుంటున్నానని కాదు, తననే నేను గ్రహిస్తున్నాను, పొందబడుతున్నాను, వాడినే నేను పొందుతున్నాను, వాడైపోతున్నా నేను. ఆత్మభవుడు. కాబట్టి ఇక్కడ ఇదే ఆత్మబోధలో శంకర్లు కూడా అదే అంటారు. అటువంటి ఆత్మ సర్వత్రా, సదా, సర్వత్రా, అంతటా నిండి నిబిడీకృతమై ఉంది. అదే ఉంది, అసలు రెండోది లేదు. అదేంటండి? ఉండేది బంగారమేనండి, ఉంగరం ఏంటి? ఒక కల్పన. ఉండేది ఆత్మనే, అన్నమయం ఒక కల్పన. ఉండేది ఆత్మనే, ప్రాణమయం ఒక కల్పన. ఉండేది ఆత్మనే, మనోమయం ఒక కల్పన. ఉండేది ఆత్మనే, విజ్ఞానమయం ఒక కల్పన. ఉండేది ఆత్మనే, ఆనందమయం ఒక కల్పన. అయితే కల్పనలు అంటే ఇవన్నీ పోతాయా అండి? పోతున్నాయి కనుకనే కల్పనలు అంటున్నాం. ఎప్పటికీ పోకుండా ఉండేదేంటి? ఆత్మా సత్యం, తదన్యత్ సర్వం మిథ్యేతి. అదే శంకర్లు ఇక్కడ ప్రతిపాదన చేస్తూ 17వ శ్లోకంలో చెప్తున్నారు. సదా సర్వగతోప్యాత్మా న సర్వత్రావభాసతే బుద్ధావేవావభాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవత్. ఇక్కడ అక్కడి నుంచి ఇంకొక స్టెప్ పైకి తీసుకెళ్ళాయనంటారు. సదా సర్వగతః అపి ఆత్మ న సర్వత్రా అవభాసతే. బాగా చూడండి, ఆత్మ సర్వగతం, సమస్తము అదే, ఇంకా రెండోది లేదు, అన్నీ కల్పితాలే. కానీ మనకు అంతటా కనపడట్లేదేంటి ఆత్మ? అంతటా కనపడదు, ఒక్కచోటే దాన్ని మనం గ్రహించగలం, పట్టుకోగలం. ఎక్కడ? బుద్ధౌ ఏవ అవభాసేత. బుద్ధిలోనే దాన్ని పొందగలం, బుద్ధి ద్వారానే దాన్ని పట్టుకోగలం. అదేంటండి? అంతటా ఉన్నప్పుడు అంతటా తెలియాలి కదా. తెలుస్తుంది, కానీ తెలుసుకునే సామర్థ్యం ఒక్క బుద్ధికి మాత్రమే ఉంది సుమి. బాగా ఆలోచించింది. ఇప్పుడు ఏదో ఒక దుర్గంధం వచ్చింది, ఇక్కడ దుర్గంధం అంతా వ్యాపించింది. ఆ దుర్గంధాన్ని శరీరం అంతా తగులుతుంది ఆ దుర్గంధం. కానీ శరీరంలో ఏ ఇంద్రియమో ఆ దుర్గంధాన్ని గ్రహించలేదు. ఏది గ్రహిస్తుంది? ముక్కు మాత్రమే గ్రహిస్తుంది. ఎందుకని? చేతులకి అన్నిటికీ తగులుతుంది. మీరు చూడండి, ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది కదా, చేపలన్నీ పెట్టుంటారు అందులో, ఆ కోల్డ్ స్టోరేజ్లో. మిమ్మల్ని లోపలికి వదులుతాననుకోండి, లోపలికి వెళ్ళారు, మీకు తలుపులు వేసాం, అబ్బా ఒళ్ళంతా కంపు, ఒళ్ళంతా దుర్గంధం వ్యాపించిపోతుంది. కానీ ఒళ్ళంతా కంపు తగిలినా ఆ దుర్గంధం ఒంట్లో ఏ ఇంద్రియానికి ఘ్రాణము కాదు, వేద్యము కాదు. దేని ద్వారా ఆ దుర్గంధాన్ని గ్రహిస్తాం మనం? ఒక ముక్కే. అందుకనే ఎక్కడైనా దుర్గంధం వచ్చినప్పుడు శరీరానంతా మూసుకునే ప్రయత్నం చేయం. దేని మూసుకునే ప్రయత్నం చేస్తాం? అది. ఎందుకని? దాన్ని గ్రహించేది ఏది? ముక్కు మాత్రమే. ఇన్ని ఇంద్రియాలు ఏమిటి? కళ్ళు తెరిచిపెట్టినాయండి, ఆ గంధం దుర్గంధం తెలియదా? తెలీదు. నాకేమీ క్యాట్రాక్ట్ ఏం లేదండి, చాలా ఐ విజన్ చాలా క్లియర్గా ఉంది, నాకు ప్లస్ మైనస్లు ఏమీ లేదు.
అయినా సరే దుర్గంధం నీ కంటికి తెలియదు, చెవికండి తెలియదు, నోటికండి తెలియదు, చేతులకండి తెలియదు. దేనికి తెలుసండి? దీనికి ఒక్కదానికే. ఇప్పుడు ఇది పని చేయదనుకోండి, ఇంకా దుర్గంధం సుగంధం ఏది తెలియదు. అలాగనే బుద్ధికే అవగతమవుతుంది. అంతటా వ్యాపించి ఉన్న ఒక్క బుద్ధికే గ్రహణమవుతుంది. ఒకవేళ బుద్ధి పని చేయలేదనుకో, అది ఉన్నా మనం అంటాం, ఏంట్రా నీకేం అనిపించట్లేదా, ఏంటి అంతా ఒకటిలా ఉంది, నాకేం తెలియట్లేదే అంటాడు. ఓహో వీడికి ఏదో డిఫెక్ట్ అనుకుంటాం. ఎఫెక్ట్ లేదు ఇక్కడ, డిఫెక్ట్. అలాగనే బుద్ధి పని చేస్తేనే దాన్ని గ్రహించగలుగుతుంది. అందుకని ఇక్కడ శంకరులు అంటారు, బుద్ధౌ ఏవ అవభాసేత. బుద్ధౌ ఏవ అవభాసేత, బుద్ధిలో మాత్రమే దాన్ని గ్రహించగలిగే శక్తి ఉంది, ఇక దేనికి లేదు. ఎలా? స్వచ్ఛేషు ప్రతిబింబవత్. అంటే మన యొక్క ప్రతిబింబాన్ని చూసుకోవాలనుకోండి, బాగా చూడండి. ఇప్పుడు మనం ఆ గోడ దగ్గరికి వెళితే మనం అందులో పడుతున్నాం, మన యొక్క ఛాయ అందులో పడుతుంది. లైట్ పెట్టాం, మన నీడ దాని మీద పడుతుంది, కానీ మన ముఖం ఏమైనా కనిపిస్తుందా? కేవలం ఏదో ఒక నల్లగా ఒక ఆకృతి కనిపిస్తుంది. అదే నేను కాదు, నాకు స్పష్టంగా తెలుసుకోవాలి. ఎలాగా? దాని మీద చూస్తే తెలియదు. ఎలా ఉండాలి? ఒపేక్నెస్ ఉండాలి. ఒపేక్నెస్ అంటే ఏంటి? ఒపేక్నెస్ అంటే ఏంటి? పారదర్శకత, ఒపేక్నెస్. ఆ పారదర్శకత ఉండాలి. అద్దానికి వెనకాతల, ఆ అద్దం వెనకాతల ఆ ఇది రాస్తారు. ఏంటిది? కళాయి రాసి పెడతారు. ఆ అద్దానికి పారదర్శకత ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఉందనుకోండి, ఇక్కడ నన్ను పెట్టి లైట్ వేశారనుకోండి, బాగా చూడండి, నా నీడ దాని మీద పడుతుంది, అంటే నల్లగా కనిపిస్తాను అంతే. ప్రతిబింబం ఉంటుంది, నల్లగా ఉంటుంది. అసలు ఏంటి మగ ఆడ, ముక్కుందా, కళ్ళుందా, ఏమీ కనపడవు, ఒక నల్లని ఆకారం అంతే కనిపిస్తూ ఉంటుంది. అలాగనే దేహంలో ఆత్మ ప్రతీతమవుతుంది, కానీ నల్లగా ఏదో ఏమీ తెలియదు, స్పష్టత ఉండదు. ప్రాణమయంలోనూ ప్రతీతమవుతుంది, కానీ స్పష్టత ఉండదు. మనోమయంలోనూ ప్రతీతమవుతుంది, స్పష్టత ఉండదు. కానీ అదే ఒక అద్దం ముందు లైట్ వేసి ఆ వ్యక్తి నిలబెట్టామనుకోండి, ఇంకా అసలు వీడేంటో అదేంటో తేడా ఉంటుందా? ఉండదు. బింబ ప్రతిబింబానికి తేడా లేకుండా ఆ ప్రతిబింబాన్ని చూస్తూ మనం మైమరిచిపోయి దాన్ని అలా ప్రేమిస్తూ ఉండిపోతాం. ఎందుకని? ఆ ప్రతిబింబించే శక్తి, యథాతథంగా ప్రతిబింబించే శక్తి దేనికి ఉంటుంది? ఒక్క అద్దానికి మాత్రమే ఉంది. మిగతా ఏ పదార్థం మీదైనా మన నీడ పడుతుంది, దాన్ని ప్రతిబింబించలేదు, అంతే. ఒక నల్లని ఆకారం చూపిస్తుంది. అలాగనే ఆత్మ ఉందా లేదా ఈ దేహాన్ని బట్టి చెప్పుకోవచ్చు, ప్రాణాన్ని బట్టి చెప్పచ్చు, మనసుని బట్టి చెప్పచ్చు. కానీ ఆత్మ వేద్యత, ఆ స్వానుభవం ఎక్కడ కలుగుతుంది? బుద్ధౌ ఏవ అవభాసేత. అందుకనే బుద్ధిని సరిగ్గా పదును పెట్టమంటుంది శాస్త్రం. అందుకనే కృష్ణుడు కూడా దదామి బుద్ధి యోగం తం అన్నారే, కానీ దదామి మనోయోగం తం, దదామి ఇంద్రియయోగం తం, దదామి దేహయోగం తం, దదామి ప్రాణయోగం తం. నోహ ఏమన్నారు ఆయన? దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతి. ఏ బుద్ధియోగాన్ని నీకు ఇస్తున్నానో అర్జున, ఆ బుద్ధియోగం వల్లనే నువ్వు నన్ను పొందగలుగుతున్నావు. అందుకనే కృష్ణుడు ఎప్పుడు ఆ బుద్ధి మీద స్ట్రెస్ ఇచ్చాడు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాకాహ్యనంతాశ్చ బుద్ధయ అవ్యవసాయినాం. నీ బుద్ధి వివిధాలుగా వ్యాపించిపోయి, చూడండి ఈ పాదరసం ఉంటుంది కదా, బుద్ధితో సమానమండి అది. ఆ పాదరసం ఇలా ఉంటే ఒకలా ఉంటుంది, దాన్ని ఇలా పడేసామనుకోండి ఎలా ఉంటుంది? చిన్న 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 ముక్కల కింద అలా విడిపోతుంది. ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు? బుద్ధయ అవ్యవసాయినాం. స్కాటర్ అయిపోయింది ఇప్పుడు బుద్ధి, దాన్ని ఏం చేయాలి? ఏకేహ కురునందన, ఒకటిగా చేయి, ఇప్పుడు దాన్ని ఉపయోగించుకో. స్కాటర్ అయిపోయింది, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, ఇవన్నీ మయాలన్నీ కూడా వికారాలు కలిగించి దేహభ్రాంతి, అన్ని భ్రాంతులతోటి కల్పనలే సత్యం అనుకొని బ్రతుకుతుంది నీ బుద్ధి. అన్నిటికీ ముక్కలు ముక్కలు చేస్తావు నీ బుద్ధిని. ఇప్పుడు ఏం చేయాలి? ఏకేహ కురునందన బహుశాకాహ్యనం అనంతాశ్చ బుద్ధయ అవ్యవసాయినాం. అన్కల్టివేటెడ్ బుద్ధి,
పంట పండించడానికి యోగ్యత లేనటువంటి బీడు పట్టిపోయింది. నిజంగా బీడు పట్టిన నేల కొంతకాలం అలా వదిలేస్తే, పట్టించుకోకపోతే రాతి ముక్కలా తయారవుతుంది, రాతి నేలలా తయారైపోతుంది. ఇంకా అసలు దాన్ని తవ్వి, దాన్ని నానా యాతన చేసి, దాన్ని తడిపి, నాగలి పెట్టి, లేకపోతే మిషన్లు పెట్టి దాన్ని తవ్వి నానా ప్రకారాలుగా కష్టపడితే కానీ ఆ నేల మళ్ళీ సాగు చేయడానికి పని చేయదు. కాబట్టి ఇప్పుడు నీ బుద్ధి కూడా బండబడిపోయింది. సాగు చేయక, దాన్ని ఉపయోగించుకోక బుద్ధి బండ తేలిపోయిందండి బాబు. బండ బుద్ధి అండి వీడిది. అంటే సాగు చేయడానికి పనికిరానట్టుగా ఆ బీడు పట్టిపోయిందన్నమాట. పాషాణమైపోయింది బుద్ధి. అర్థం కావట్లేదు, వీడికి ఎక్కట్లేదు. అందుకనే ఇక్కడ శంకరులు కూడా బుద్ధౌ ఏవ అవభాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవత్. అర్థమైందా? ఆహా, ఏంటండి మరి, ఎందుకంటారు ఇది ఇలాగా, ఎలాగిది అంటే వీటన్నిటికీ విలక్షణంగా ఉంది మీరు చెప్పేది. దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఏది కాదని మీరు ఎంత స్పష్టంగా చెప్తున్నారు. మరి ఇది ఎలాగండి, ఇది ఎలాగా, ఎలా దాని యొక్క స్పర్శ? ఇక్కడ శంకర్లు అంటున్నారు, దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రాజవత్ సదా. ఎక్సలెంట్ టేక్ శంకర్లది, ఎక్సలెంట్ టేక్. ఆయన అంటారు, దేహ, ఇంద్రియ, మనో, బుద్ధి, ప్రకృతి 5 చెప్పారు ఇక్కడ. ఇంతకుముందు మొట్టమొదట స్థూల ఉపాధి, సూక్ష్మ ఉపాధి, కారణ ఉపాధి అన్నారు. మళ్ళీ ఏమన్నారు, వాటినే మళ్ళీ ఏం చేశారు, వేరే పదాలు మార్చి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అన్నారు. ఇప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చేసి ఏమంటున్నారు, దేహ, ఇంద్రియ, ప్రాణ, దేహ, ఇంద్రియ, మనో, బుద్ధి, ప్రకృతి. బాగా చూడండి, ఈ 5 మళ్ళీ మాట్లాడుతున్నారు. వీటి 5 కంటే విలక్షణం. విలక్షణం అంటే సలక్షణం అని అర్థం. దేహం ఏంటి, షడ్భావ వికారవత్ ఏతత్ స్థూల శరీరం. దేహ శబ్దానికి గొప్ప అర్థం చెప్పారు మన వాళ్ళు. ఏంటి, దేహం 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 అంటుంటాం. ఏంటి తెలుసా అండి, దహన యోగ్యత్వాత్ దేహ. ఇది దేనికి పనికి వస్తుందండి, కాల్చడానికి మాత్రమే పనికి వస్తుంది, తగలెట్టడానికి దేనికి పనికిరాదు. ఎలాగైతే ఒక వృక్షం దాన్ని కట్ చేసి సమిదలు చేస్తే యజ్ఞంలో దాన్ని ఆహుతి ఇచ్చి ఎలాగైతే సమిదల్ని స్వాహ అన్నప్పుడు వేసి కాలుస్తామో, ఇది కూడా యజ్ఞానికి ఉపయోగపడాలయ్యా. యజ్ఞాయాచరత కర్మ. ఈ దేహం కూడా యజ్ఞ భావనతో ఈ దేహాన్ని నిరంతరం యజ్ఞంలో వేస్తూ ఉండాలి. బాగా చూడండి, దేహం, ఇక్కడ ఇంద్రియం. ఇంద్రియములంటే దశేంద్రియాలు, అంటే అది ప్రాణంతో సమానమే. ప్రాణం, ఇంద్రియాలు 2 రజోగుణ సముద్భవాలు కదా. సత్వగుణంతో మనోబుద్ధులు, రజోగుణంతో ప్రాణము, ఇంద్రియాలు, తమోగుణంతో దేహం. కాబట్టి ఇక్కడ దేహం అనగానే తమోగుణము, ఈ షడ్భావ వికారాలతో కూడుకున్న దేహం. ఏది, మాంసపు పిండం, ఎముకలు, ఇవన్నీ కూడా. ఇంద్రియములు అనేటప్పటికీ రజోగుణంతో కలిసి ఉన్నటువంటి, రజోగుణం వల్ల కలిగి ఉన్నటువంటి ప్రాణము, ఇంద్రియములు, దశేంద్రియాలు ఇవన్నీ. మనోబుద్ధి చూడండి, సత్వగుణం, మనసు, బుద్ధి సత్వగుణం వల్ల ఉత్పన్నమైనటువంటిది. దేహమనంగానే పృథివీతత్వం అర్థమైపోయింది. మనోబుద్ధులంటే ఆకాశవాయు తత్వాలు. ఇంద్రియాలు, ప్రాణమనగానే అగ్నితత్వం, అంటే పంచభూతాలని ఇక్కడ తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఆఖరిని ఏమన్నారు, ప్రకృతి అంటే ఏంటి, మాయా. ఎంత అద్భుతంగా చెప్పారండి. దేహం అంటే పృథివీతత్వం, ఇంద్రియములంటే దట్ రిప్రజెంట్స్ ప్రాణం ఆల్సో. అదేంటిది, జలతత్వం, అగ్నితత్వం. అయిపోయింది, అక్కడికి 3 తత్వాలు అయిపోయాయి. మనోబుద్ధయ, మనస్సు గాలి నుండి ఉత్పత్తి అయింది. ఆకాశతత్వం, బుద్ధి. కాబట్టి
దేహం, ప్రాణం, దేహం, ఇంద్రియాని, మనో, బుద్ధి అనగానే ఇక్కడ 5 వచ్చేసాయి కనుక పంచభూతాలు. విచారణ చూడండి ఎంత అమోఘంగా ఉందో. ఈ పంచభూతాలు కాకుండా ఈ పంచభూతాలకి మూలం ఒకటి ఉంది. ఏంటి? ప్రకృతి. ఏంటది? మాయా ప్రకృతి. మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం. శ్వేతాశ్వతర ఉపనిషత్ చెప్తుంది. ఇక్కడ ప్రకృతి అంటే ఏంటి? మాయా. కాబట్టి పృథివీ, జలం, అగ్ని, వాయు, ఆకాశం, దీనికి మూలమైనటువంటి ప్రకృతి ఏంటది? మాయా. వీటన్నిటికంటే విలక్షణమైనది దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్య. అన్నిటినీ కలిపేశారు అక్కడ, అందుకనే కలిపి పెట్టారు అక్కడ ఆ ఛందస్సు. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం అనకూడదు. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్య విలక్షణం. మాయ వరకు చెప్పేయాలి, సాగదీసేయాలి. ఊపిరి అందకపోయినా ఏదో మొత్తం మీద లాక్కొని అక్కడ దాకా వెళ్ళిపోవాలి. ఆపేమా మాయ దగ్గర ఆగిపోతాం మనం మళ్ళీ. కాబట్టి ఇక్కడ దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్య అంటే పంచభూతాలు. ఈ పంచభూతాలకి మూలమైనటువంటి మాయ. ప్రకృతి అంటే మాయ. అర్థమైందా? విలక్షణం, దానికంటే విలక్షణమైంది. ఇది ఒక అర్థం. అంటే మొత్తం యావత్ సమిష్టిని మొత్తం మనం సమిష్టి తత్వాన్ని మొత్తం చేసి కొట్టేస్తున్నాడు ఆయన. విలక్షణం. కానీ ఇక్కడ ఇంకా వ్యష్టిగా అంటే ఈ ఈ ఈ దేహ ఉపాధిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే దేహం, అన్నమయ దేహం. ఇక్కడేంటి? ఇంద్రియములు. ఇంద్రియములు అంటే దశేంద్రియాలు, అంటే ప్రాణంతో కలుపుకొని ప్రాణమయం, అది కూడా కాదు. మనోమయం కూడా కాదు. బుద్ధి, విజ్ఞానమయం కూడా కాదు. ప్రకృతి అంటే ఏంటి? కారణ ఉపాధి అయినటువంటి ఆనందమయం కూడా కాదు. ప్రకృతి ఆనందమయం కూడా కాదు. ప్రకృతిలో ఏముందండి? ప్రియా, మోద, ప్రమోద వృత్తులే ఉన్నాయి, అంతకుమించి ఏం లేదు. మారుతూ ఉంటుంది ప్రకృతి. అందుకనే ప్రకృతి అంటే అర్థమేంటి? ప్రకర్షేణ కృతియోగ్యత్వాత్ ప్రకృతి. చక్కగా దీన్ని దాన్ని కలిపి ముందు పెట్టారనమాట. ఒట్టి అన్నం పెడితే తినడు, అందుకని ఏం చేశారు? వెంటనే నిమ్మకాయ పిండి, పోపేసి, ఉప్పేసి, పసుపేసి, ఇంగు వేసి, కరివేపాకేసి అన్నీ కలిపేసి శుభ్రంగా ఈ పెట్లో ఉన్నది కొద్దిగా ఆ పెట్లో ఉన్నది కొద్దిగా వేసి ఆవిడేం పెట్టంగానే లెమన్ రైస్ అప్పుడు తినేస్తారు అనమాట. ఒట్టి అన్నం పెట్టామనుకోండి, అది ఒట్టి అన్నమే, అది ఎన్ని కలిపింది అంతే ప్రకృతి, ఇంకేం లేదు. ప్రకృతి అంటే అంతే. అది ఇది ఇది ఏది పోపులు గీపులు పాపులు గీపులు అన్నీ వేసి కలిపి పెట్టింది. మనం చూస్తున్నా, అందుకని దాన్ని తింటాం. ప్రియా, మోద, ప్రమోద, ఈ వృత్తులు అయిపోగానే ఇంకో వస్తువు మారుస్తాం. దాంట్లో ప్రియామోద ప్రమోదము, దాన్ని మారుస్తాం ప్రియా. ఇలా మార్చుకుంటూ మార్చుకుంటూ ప్రియామోద ప్రమోద వృత్తుల్నే పొందేటువంటిదే ప్రకృతి. కానీ దీనికంటే విలక్షణం. ఏమిటది? తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రాజవత్సదా. ఎలాగైతే ఒక కోటలో రాజుగారు ఉంటారు. కోట బయటకు చూడగానే అబ్బా ఇంత పెద్ద కోట, దానికి ఎదురుగుండా పెద్ద ఆర్చు, సింహద్వారము, అందులోకి ఇలా ప్రవేశించగానే ఉపద్వారము, ఆ ఉపద్వారాన్ని కూడా ప్రవేశించిన తర్వాత కోట అక్కడ, రాజుగారు అక్కడ, ఇక్కడంతా ఏంటి? సేనాధిపతులు ఇటువైపు ఇటువైపు అది పట్టుకొని నిలబడి ఉంటారు. ఈ వరుసలో కొంతమంది, ఈ వరుసలో కొంతమంది కూర్చుంటారు. ఇటువైపు అంతా మంత్రులు కూర్చుంటారు, ఇటువైపు అంతా పండిత గోష్ఠి, పండితులు, ఆస్థాన విద్వాంసులందరూ, నిలయ విద్వాంసులందరూ కూర్చుని ఉంటారు. ఇంకా అక్కడికి వెళ్ళగానే, ఆ దగ్గరికి వెళ్ళగానే అక్కడ రాజుకి దగ్గరలో ఉన్నటువంటి పరిచారకులు అక్కడ నిలబడి ఉంటారు. ఇంకా వాళ్ళని దాటుకుని వెళ్ళి చూస్తే అక్కడ సింహాసనం మీద రాజుగారు కూర్చుని ఉంటారు. అతను ఒకటంటాడు, వీళ్ళు ఒకటంటారు, అందరూ చర్చలు చేసుకుంటుంటారు, మాట్లాడుతుంటారు, అన్నీ చేస్తుంటారు. కానీ ఏది ఎన్ని జరిగినా రాజుగారి మటుకు ఏం మాట్లాడరు, అలా కూర్చుని ఉంటారు. ఆయన ఆఖరికి అంటే ఇవన్నీ ఏది జరగాలన్నా ఆయన ఒక్కసారి అనాలి, అప్పుడు అన్నీ జరుగుతాయి. అలాగనే ఇది కోట. ఈ కోటలో దేహేంద్రియ మనోబుద్ధులు, ప్రాణం అన్నీ నానా అంతా చర్చలు జరుగుతుంటే అన్నీ అవుతుంటాయి.
మనసుతోటి సంకల్ప వికల్పాలు, బుద్ధి నిర్ణయించుకునేటువంటిది, ఇంద్రియాలు, ప్రాణం, దేహం అన్ని పనులు చేసేస్తుంటాయి. కానీ లోపల రాజుగారు ఒకడున్నారు. ఆయన ఏం చేయాలి? అక్కడ రాజుగారు ఇక్కడ వీరేమంటారు? రాజుగారు అహం, ఫినిష్. ఇతను ఒక్కసారి అహం అంటే పని అవుతుందన్నమాట. లేకపోతే లేదు. ఈ ఎన్ని చర్చలు చేసుకున్నా, ఎన్ని చర్చలు కట్టుకున్నా, ఎన్ని చర్చలు చేసుకున్నా అవన్నీ ఏమీ పనికిరావు సుమి. వాడు ఉండాలి. కాబట్టి ఆలోచించండి, ఇక్కడ విచారణ చేసి చూడండి. దేహమా జడం, ఇది ఇలా కదులుతుంది చేస్తుందంటే ప్రాణం వల్లే. ప్రాణం లేకపోతే దేహం కదలదు. ఈ ప్రాణం కదిలింది అని అంటే అక్కడ మనస్సు ఉండబట్టే ప్రాణం కదులుతుంది. మనోబుద్ధులు పడిపోయాయనుకోండి, కొంతకాలం ప్రాణం ఉంటుంది, ఆ తర్వాత ప్రాణం పోతుంది కదా. కాబట్టి మనస్సు ఉండబట్టి, మనస్సు సంకల్ప వికల్పాలు ఇవన్నీ చేయబట్టి, ఆలోచనలు ఇవన్నీ ఉండబట్టి దేహేంద్రియాలు అన్నీ కూడా చక్కగా చలనంగా ఉంటున్నాయి. చూడండి, ఈ మనస్సు ఎందుకని అలా సంకల్ప వికల్పాలు చేస్తే అలా ఉంది? బుద్ధి దాని వెనక ఉంది. కానీ ఆ బుద్ధి కూడా రాత్రి నిద్రలో పడిపోయిన అహం అహం ప్రకాశిస్తుంది. ఆ రాజుగారు బాగా చూడండి, రాజ్యంలో ఎవరిని చంపేసినా యుద్ధంలో పర్లేదు, కానీ బాగా చూడండి, ముఖ్యమంత్రి చనిపోయినా పర్లేదు, ప్రధానమంత్రి పోయినా పర్లేదు, ఎవరు పోయినా పర్లేదు, కానీ రాజుగారికి ఏ విఘాతం కలగకుండా చూసుకోవాలి. అలాగనే దేహం పోయినా పర్లేదు, ప్రాణం పోయినా పర్లేదు, మనస్సు పోయినా పర్లేదు, ఇంద్రియాలు పోయినా పర్లేదు, బుద్ధి పోయినా పర్లేదు, చైతన్యాన్ని, ఆత్మస్వరూపాన్ని విడిచిపెట్టకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేహం గురించి ఆత్మను వదిలేస్తున్నాం, దేహం గురించి దాన్ని వదిలేసాం, అమూల్యమైన దాన్ని. ప్రాణం గురించి దాన్ని వదిలిపెట్టేశాం. అంటే దేని గురించి అయితే వీటన్నిటినీ త్యాగం చేయాలో దాని గురించి, వీటన్నిటి గురించి దాన్ని త్యాగం చేసాం. ఎంత రివర్స్లో నడుస్తున్నాం మనం కదా. రివర్స్లో ఉంది మన పక్కి అంతా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు ఆయన శంకరులు? దేహేంద్రియ మనో బుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రాజవత్సదా. ఎలాగ మనం తప్పులు చేస్తున్నాం? రివర్స్లో. ఏ ఆత్మ అయితే, ఏ రాజుగారి కోసమైతే మంత్రి చచ్చిపోతాడు, సేనాధిపతి ప్రాణం వదిలేస్తాడు యుద్ధంలో, కానీ రాజుగారిని రక్షించుకోవాలి. అక్కడ బాగా చూడండి, దుర్యోధనుణ్ణి రక్షించడం కోసం భీష్ముడు పోయాడు, ద్రోణుడు పోయాడు, వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు, ఇంకా చుట్టుముట్టేస్తుంటారు రాజుగారికి ఎక్కడ విఘాతం కలగకూడదని. ఎందుకని? రాజే పోతే ఇంకా ఎవడు మిగిలినా ఆ యుద్ధంలో ఏమన్నా ప్రయోజనం ఉందా? పోయిందంతే. రాజు అంత ప్రధానం. ఇక్కడ ఎవరు? ఈ పురానికి, కోటకి, వీటన్నిటికీ రాజెవరు? ఈ బ్రహ్మాండానికి రాజెవరు? ఆత్మ. కానీ మనమేం చేస్తున్నాం? వాడిని తీసుకొచ్చి వీధిని పారేసాం, పట్టించుకోవట్లేదు. వేటినైతే దాని గురించి త్యాగం చేయాలో, ఏదైతే అమూల్యమైందో, దేని గురించి అయితే వీటన్నిటినీ త్యాగం చేయాలో, మనమేం చేస్తున్నాం? వీటి గురించి దాన్ని త్యాగం చేసేసాం రివర్స్లో. ఎలాగా? ఇక్కడ అమోఘంగా చెప్తారు శంకర్లు. ఎలాగా? వ్యాపృతేష్వింద్రియేష్వాత్మా వ్యాపారీ వా వివేకినాం దృశ్యతే భ్రేషు దావత్సు ధావన్నివ యథా శశీ. స్థితి అండి శంకర్లు. ఎలా చెప్తున్నారండి ఆయన? ఆయన అంటారు, వ్యాపృతేషు ఇంద్రియేషు ఆత్మా వ్యాపారీ ఇవ అవివేకినాం. ఇక్కడ చూడండి, ఆయన అంటారు, వ్యాపృతేషు ఇంద్రియేషు ఆత్మ. ఆ ఆత్మ చైతన్యం ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, విపక్షాలు కానీ, వామపక్షాలు కానీ, స్వపక్షాలు కానీ అందరూ వచ్చేశారు అసెంబ్లీలో. ఒక్కడు రాలేదు. ముఖ్యమంత్రి కూడా వచ్చేశారు, ఎక్స్ ముఖ్యమంత్రి కూడా వచ్చేశారు, మార్పు తెచ్చుకోవాలనుకునే ముఖ్యమంత్రి కూడా వచ్చేశారు. అందరూ వచ్చి కూర్చున్నారు. మొత్తం అన్నీ బాగా చూడండి, అందరూ వచ్చేసారు. 294 వచ్చి కూర్చున్నాయి, 293. ఒక్కడే రాలేదు. ఎవరు? స్పీకర్. ఇంక వీళ్ళు ఏం పీకుతారు? అక్కడ జరగదు సభ. వాడుండి ముఖ్యమంత్రి రాకపోయినా సభ నడిచిపోతుంది.
చూడండి, ప్రతిపక్ష నేత లేకపోయినా, ఎందుకంటే వాళ్ళు గెరావ్ చేస్తారు, బాయ్కాట్ చేస్తారు, వెళ్ళిపోతారు, అయినా సభ నడిచిపోతూ ఉంటుంది. కానీ వాడు లేకపోతే ఎంతమంది ఉన్నా, ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరున్నా సభ నడవదు. కాబట్టి ఇప్పుడు వాడున్నాడు, సభ నడుస్తుంది. అలాగనే ఆత్మ చైతన్యం ఉంది. దేహేంద్రియ మనోబుద్ధులన్నీ చైతన్యవంతములయ్యాయి, జడాలివి అన్నీ చేతనవంతములయ్యాయి. ఇప్పుడు వ్యాపారం నడుస్తుంది. వ్యాపృతేషు ఇంద్రియేష్వాత్మ. ఆ ఆత్మ చైతన్యం స్ఫూర్తి వల్ల అన్నీ స్ఫురణ పొంది అన్నీ చేతనవంతములై అన్నీ పనిచేస్తున్నాయి. వ్యాపారీవ అవివేకినాం. ఎంత అవివేకమైందంటే ఇక్కడ మనం ఎంత కిందకి జారి పడిపోయామనంటే, బాగా చూడండి, బయట పుత్రే నష్టే అహం నష్ట, పుత్రే పుష్టే అహం పుష్ట. ఏమండి, నా కొడుకు బాగుంటే నేను బాగుంటానండి, నా కూతురు బాగుంటే నేను బాగుంటానండి, లేకపోతే నేను బాగుండనండి. అసలు అది బాగుంటే నువ్వు బాగుండడం ఏంటి? వాళ్ళు బాగులేకపోతే నువ్వు బాగులేకపోవడం ఏంటి? పొరపాటు. వాళ్ళు బాగున్నా వాళ్ళు బాగులేకపోయినా నువ్వు బాగుండగలిగితేనే వాళ్ళు ఏమైనా చేయగలవు నువ్వు కదా. దశరథుడికి మృత్యు దేనివల్ల? రాముడు పోతే నేను పోతాను, అక్కడ తదాస్తు అన్నారు. అలాగనే మనం కూడా లోకంలో ప్రతి మాట వాడతాం, ఇది పోతే నేను పోయినట్టేనండి, తదాస్తు. గుర్తించండి. కాబట్టి నా కూతురు బాగోలేదండి, నేను కూడా అయిపోయానండి ఇలాగా. పుత్రే నష్టే అహం నష్ట, పుత్రే పుష్టే అహం పుష్ట. ఏమోనండి, నా వ్యాపారం బాగోలేదండి, నాకు బాగోలేదండి. వ్యాపారం బాగులేకపోవచ్చు, నేను బాగులేనని చెప్పకండి సుమి. మళ్ళీ సర్దుకొని వ్యాపారం మళ్ళీ బాగుపడుతుంది, అప్పుడు ఈ అంటావు. అప్పుడు ఏంటైంది? బాగున్నాను. ఇది బాగులేకపోతే నేను బాగులేను, ఇది బాగుంటే నేను బాగున్నాను. నో, నువ్వు ఎప్పటికీ బాగున్నవాడివే. బాగు లేకపోవడం బాగుండడం అనే వ్యత్యాసాలు అందులో ఉంటాయి, నీలో ఉండకూడదు సుమి. గుర్తించండి ఎంత అవివేకంతో మనం ప్రవర్తిస్తున్నాం. అంతేకాదు, సరే ఇది బయటవి, నా ఇల్లు పోయిందండి, ఇంకా నాకు పోయిందండి, అంతా పోయిందండి. ఎందుకు పోయింది అంతా? నువ్వు ఉన్నావు కదా. నా భార్య పోయిందండి, నాకంతా పోయిందండి. నా మొగుడు పోయాడండి, నాకంతా పోయిందండి. నా పిల్లలు పోయారండి, అంతా పోయిందండి. నా డబ్బు పోయింది, ఆస్తిపాస్తులు పోయిందండి, నాకంతా పోయిందండి. చూడండి, కట్టుకున్న బట్టలు పోయినా మనం బ్రతుకుతుంటాం, మనం ఏం పోవు, హాయిగా ఉంటారు. హరిశ్చంద్రుడు అన్నీ పోగొట్టుకున్నాడు, అయినా హాయిగా ఉన్నాడు. నిర్మల చంద్రుల్లా ఉన్నాడు వాడు. ఇంకా ఆ చంద్రుడైనా క్షీణం వృద్ధి ఉందేమో కానీ వీడికి ఏమీ లేదు, అప్పటికీ అలానే ఉన్నాడు. కాటికాపరిగా కొడుకు చచ్చిపోయిన వార్త విన్న తర్వాత కూడా భార్య పోయింది, అది ఇది అన్నీ పోయి ఆఖరికి వాడు ఒక్కడే మిగిలాడు. ఎలా ఉన్నాడు వాడు? అందుకనే అంతవరకు హరిశ్చంద్రుడయ్యాడు. ఎప్పుడైతే ఆఖరి వరకు వాడు అన్నీ పోగొట్టుకుని నిలబడ్డాడో వాడికి ఏం పేరు వచ్చింది? సత్య హరిశ్చంద్ర. అసత్యం కాదు. కాబట్టి లోపలున్నవాడు సత్య హరిశ్చంద్రుడు, వాడు అసత్యం కాదు సుమి. ఇవన్నీ పోయినా వాడు ఉంటాడు. కాబట్టి పోతాయి పోతాయి పోతాయి, ఏడవకండి, బాధపడకండి. నిజంగా ఈ ధైర్యం ఎవరివ్వగలరండి? ఒక్క శంకరులు తప్ప. మిగతా ఆచార్యులు మిగతా మతాలు అయితే అయిపోతే పోతాయి, దేవుణ్ణి అట్టుకోండి, దేవుణ్ణి పట్టుకొని పీకండి, ఆడిని పట్టుకొని అడగండి, లక్ష్మీ పూజ చేయండి, వినాయక పూజ చేయండి, విశ్వక్సేన పూజ చేయండి, నారాయణ పూజ చేయండి, ఆయాగం చేయండి, కైంకర్యాలు చేయండి, గోలా గొడవ. ఒక్క శంకర్లు అంటారు పోనిరా, ఏది పోయినా నువ్వు పోవు, నువ్వు అలానే ఉంటావు. ఏది వచ్చినా నీకేం కాదు, అలానే ఉంటావు. ఎలాగా? అపూర్యమానమచల ప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్. చూడండి, ఆ పరిపూర్ణత్వాన్ని, ఆ అఖండత్వాన్ని నాకు తెలిసి ఈ సృష్టిలో ఒక్క శంకరులు మాత్రమే ఇవ్వగలరు. ఇచ్చింది కూడా ఆయనే. పుచ్చుకోకపోతే దౌర్భాగ్యం మనది, ఆయనది కాదు. అర్థం చేసుకోకపోతే దుస్థితి మనది. అది ఆయన సత్యాన్ని చెప్తున్నారు. ఆయన అసత్యాలు ఆయనకి ఇష్టం ఉండదు, అసత్యంలో బ్రతకనివ్వరు ఆయన. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ పోతే నేను పోతానండి, ఏం పోవు, హాయిగా ఉంటాం, చక్కగా ఉంటాం. సరే, అది బాహ్యం. ఇంకా మన మీదకి అప్లై చేస్తాం. ఏమిటోనండి, నేను కుంటివాణ్ణండి, బదిరోహం, కాణోహం, అందోహం, మూకోహం,
నేను మూగవాణ్ణండి, నేను గుడ్డివాణ్ణండి, నేను చెవిటివాణ్ణండి, నేను కుంటివాణ్ణండి. నేను కుంటివాణ్ణా? కాలికి అవిటితనం వచ్చింది కానీ నాలో కుంటితనం లేదు. నేను గుడ్డివాణ్ణా? గుడ్డివాడికి చూడండి, బాగా చూడండి, గుడ్డివాడికి ఉన్నంత తెలివి మనకు ఉండదు. ఎందుకంటే మనం తెలియకుండా గోతులో దిగుతాం, గుడ్డివాడు దిగడు. అడుగుతూ అడుగేసి కర్రెట్టి పొడిచి వాడు జాగ్రత్తగా గొయ్యి రాగానే అలా కర్రెడతాడు, పక్కకు తప్పుకుంటాడు. మనమే గోతులో పడేది. కళ్ళున్నవాడే గొయ్యిలో పడతాడు, గుడ్డివాడు పడడు. కాబట్టి ఎవడికి కళ్ళు ఉందండి? వీడికి కళ్ళున్న గుడ్డివాడు, వాడు కళ్ళు లేని తెలివిగలవాడు. కాబట్టి అందోహం, ఇంద్రియానికి అంధత్వం వచ్చింది. ఆంద్యమాంద్య పటుత్వేషు నేత్రధర్మేషు చైకదా. ఆంద్యమాంద్య పటుత్వం, బాగా చూడండి. కంటికి గుడ్డితనం వచ్చింది, కానీ నేను గుడ్డివాణ్ణి కాను సుమి. నిజంగా నేనే గుడ్డివాణ్ణి అయితే రాత్రి పడుకునేటప్పుడు కళ్ళున్నవాడు ఏం చేస్తాడు? కళ్ళు మూసుకొని పడుకుంటాడు. గుడ్డివాడు ఏం చేస్తాడు? కళ్ళు మూసుకొని పడుకుంటాడు. అప్పుడు పడుకున్న తర్వాత ఇద్దరు ఏమైపోవాలి? ఇద్దరు ఒకటే అయిపోతున్నారుగా. గుడ్డివాడు ఒకటైపోతున్నాడు, బాగా కళ్ళున్నవాడు ఒకటే అయిపోతున్నాడు. కాబట్టి ఆ ఒకటై ఉన్నప్పుడు అక్కడ గుడ్డితనం లేదుగా. ఆ నేత్ర ధర్మాలను ఎందుకు ఆత్మ మీద ఆరోపిస్తున్నావు? బాహ్యంగా ఉన్నటువంటి ధర్మాల్ని ఆత్మ మీద ఆరోపించాం ముందు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? దేహానికి ఉండేటువంటి ఇంద్రియాధ్యాసలన్నీ ఆత్మ మీద పెడుతున్నాం. నాకు కళ్ళు లేవండి, నేను గుడ్డివాణ్ణండి. నాకు కళ్ళు లేవు అంటే వేరు, నేను గుడ్డివాణ్ణి అని అంటే వేరు. అర్థమైందా? నాకు చెవులు వినపడట్లేదంటే వేరు, నేను చెవిటివాణ్ణి అంటే వేరు. తప్పు. నేను చెవిటివాణ్ణి కాను, చెవులు వినపడట్లేదంతే, అంతే. నేను కుంటివాణ్ణి కాను, నాకు అవిటితనం ఉంది, కాలు నడవదు, ఫినిష్, అంతే. అందుకనే ఎవరిని వాడు కుంటివాడు, వాడు గుడ్డివాడు అనకూడదండి. కాదు, వాడు గుడ్డివాడు అన్నారా, మీ అంత గుడ్డి వెధవ ఇంకొకడు ఉండడు. ఎవడు వాడిని కుంటివాడు అన్నావా, మన అంత కుంటి వెధవ ఇంకొకడు ఉండడు. కాదండి. ఎందుకని? వాడు గుడ్డివాడైపోతే మనం గుడ్డివాళ్ళమే కదా. ఇంకా ఎందుకని? వాడి స్వరూపమే గుడ్డిదైతే అదే కదా ఇక్కడ ఉండేది. ఆత్మవత్ సర్వభూతేషు. మరి ఇది గుడ్డివాడైపోతున్నాం కాబట్టి గుడ్డివాడే గుడ్డివాడిని వెక్కిరిస్తున్నట్టు ఉంటుంది. వాడు పిచ్చివాడండి, ఆ పిచ్చ మంది. అది దేనిది? మనోవికల్పం, పిచ్చితనం. చూడండి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? దేహానికి ఉండేటువంటివన్నీ కూడా నేను రోగిష్టివాడినండి. బాగా చూడండి, రోగం దేంది? నాకా కాదు, దేనికి? దేహానికి. కాబట్టి దేహాధ్యాస, ఇంద్రియాల అధ్యాస, ఇకపోతే మనస్సు. ఏంటోనండి, పరిస్థితి ఏమి బాగోలేదండి. అహం దుఃఖీ, నేను దుఃఖంలో ఉన్నానండి. నేను దుఃఖంలో ఉండడం ఏంటండి? నేను దుఃఖంలో లేదు, మనస్సుకి దుఃఖం, మనస్సుకి సుఖం. ఎందుకని? ఇప్పుడు దుఃఖం వచ్చింది, నేను చూశాను, బాగా చూడండి, నేను దుఃఖి అన్నాను. ఇప్పుడు ఎవరో వచ్చారు, ఆ దుఃఖాన్ని పోగొట్టే ఉపాయం చెప్పారు, ఆచరించాం, దుఃఖం పోయింది, ఇప్పుడు సుఖం వచ్చింది. ఇప్పుడు నేనేమన్నాను? ఇప్పుడు నేను సుఖీ. బాగా చూడండి, దుఃఖం వచ్చింది, అనుభవించాం, దుఃఖాన్ని పోగొట్టుకునే ఉపాయాన్ని అనుసరించాం, దుఃఖం పోయింది, ఇప్పుడు సుఖం వచ్చింది. కానీ నేను పోయానా? దుఃఖంలోనూ నేనున్నాను, సుఖంలోనూ నేనున్నాను. సుఖం వచ్చినప్పుడు నేనున్నాను, అది మళ్ళీ రేపు పోయినప్పుడు నేనుంటాను. కాబట్టి సుఖ దుఃఖాలు పోతూ ఉన్నా వాటిని చూసే నేను మటుకు ఎప్పటికీ పోను. కాబట్టి నేను దుఃఖీ కాను, నేను సుఖీ కాను. ఎందుకని? నేను మనస్సే కాను. అది రహస్యం. ఇప్పుడు మనస్సు యొక్క అధ్యాస పోయింది, బుద్ధి. పండితోహం పామరహ, నేను గొప్ప పండితుణ్ణండి, సకల శాస్త్ర పారంగతుణ్ణి, సకల విద్యా కోవిదుణ్ణి, సకల వాంగ్మయాలు నా జిహ్వాగ్రం మీద ఉంటాయి, అలా వదిలేస్తాను అలవోకగా. నా బుద్ధి అంత, నేను జ్ఞానిని. చూడండి, వాడు అజ్ఞాని. చూడండి, జ్ఞానం అజ్ఞానం, ఇది దేని యొక్క? ఇది వికారాలు, బుద్ధి యొక్క వికారాలు. విజ్ఞానమయం, విజ్ఞానమయ కోశం యొక్క వికారాలు ఇది. నేను కర్త, నేను భోక్త, ఇవన్నీ వాటి యొక్క వికారాలు. కాబట్టి ఇక్కడ బాగా
విచారణ చేస్తే జ్ఞానం ఉన్నవాడు పడుకుంటాడు, జ్ఞానం లేనివాడు పడుకుంటాడు. ఆ నిద్రలో ఏకత్వ, జ్ఞాని అజ్ఞాని అనే భేదం లేదు. అది ఎప్పుడు బుద్ధి మేలుకున్న తర్వాతే. ఆ భావాలన్నీ లేచిన తర్వాత, నేను జ్ఞానిని, నువ్వు అజ్ఞాని, ఇవన్నీ ఎప్పుడు లేచిన తర్వాత. నేను బ్రహ్మజ్ఞానిని, పేర్లు కూడా పెట్టుకుంటాం. పరిపూర్ణానంద అంటే పర్లేదు, బ్రహ్మజ్ఞాని పరిపూర్ణానంద ఎందుకు, నాకెందుకు, ఐ డోంట్ వాంట్. అది పెట్టుకోవడం అంటే అక్కడ ఏదో డౌట్ అనమాట, అందుకనే పెట్టుకుంటాం. పెట్టుకోలేదంటే డౌట్ లేదు కదా. పెట్టుకున్నావా డౌట్ అనమాట. అది మనల్ని గుర్తించట్లేదు జనాలు. ఇప్పుడు నన్ను బ్రహ్మజ్ఞానిగా గుర్తించాలి, అందుకని నేనేం పెట్టాలి, బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త, తత్వవేత్త, యోగ పురుష్, ఎన్ని. అందుకనే శాస్త్రం ఉంటుంది ఉష్, ఎన్ని వద్దు, శబ్దం లేదు, హాయిగా ఉండు, ప్రశాంతంగా ఉండు, ఏం అక్కర్లేదు. ఎన్ని సన్యాసులకి కుదరదని. గృహస్థులు, పండితులు, వాళ్ళకి ఏదైనా మంచి సరస్వతి స్వరూపమును ఇంకోటనో పేరు పెట్ట. సన్యాసికి పేరే బరువు అండి. సన్యాసికి అసలు బట్టలే బరువు సన్యాసికి. శుభ్రంగా దీన్ని తీసి గోచిపెట్టు కూర్చుంటే ఇలాగా అంత ఆనందం లేదు. ఊరుకున్నంత ఉత్తమం బోడుగున్నంత సుఖం, గోచి పెట్టుకున్నంత ఉత్తమం చుట్టుగుడిసంత సుఖం ఇంకోటి ఉండదు. దాన్ని ఎవడు పీక్కుపోలేడు. పీక్కుపోతే కర్మ వాడిది, ఆడు ముందు చూడాలి, చూస్తే అక్కడే పడతాడు, కాబట్టి ఇచ్చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు దాన్ని పీకాలని వచ్చాడు అనుకోండి, పీకితే ముందు దర్శనం ఎవడికి, వాడికే పడిపోతాడు, అక్కడ ఇచ్చేసిపోతాడు, వద్దండి బాబు, ఇబ్బంది లేదు. హాయ్. వేదాంతవాక్యేషు సదారమంతః భిక్షాన్నమాత్రేణ చతుష్టిమంతః అశోకవంతః కరుణైకవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః స్వానందభావే పరితుష్టిమంతః స్వశాంత సర్వేంద్రియ హృత్ప్రవృత్తః. ఎంత అమోఘమైనటువంటి కౌపీన పంచకం. మా గురువుగారు అంటారు 5 వర్సెస్ అని అండర్వేర్ అని. ఇన్నర్ వేర్, అండర్వేర్ కాదు, ఇన్నర్ వేర్. అంటే కౌపీనం లోపల కదా ధరిస్తాం మనం. 5 వర్సెస్ పంచకం అంటే 5 శ్లోకాలు. దేని మీద? కౌపీనం మీద. చూడండి, కౌపీనం, పీనం అంటే ఏంటి? సన్నగా ఉంటుంది, అంతే కదా. కౌపీనం అంటే ఇంత పెద్ద పట్టించి కౌపీనం అంటే కుదరదు, సన్న బట్ట కౌపీనం అని. అంటే అది కూడా ఎందుకు? జస్ట్ అది కూడా ఆచ్ఛాదన. అది కూడా ఎవరికి? ఎవడైనా వస్తే ఎందుకు ఇబ్బంది పెట్టడం అని, అంతే, అంతకంటే ఏం లేదు. ఆ స్థితిలో ఉన్నాడండి రమణ మహర్షి. అది ఎంత అమోఘమైన స్థితి అండి. ఆయన ఏమీ హాయిగా, అది కూడా ఆయనకు అక్కర్లేదు, ఆ కౌపీనం కూడా ఆయనకు అక్కర్లేదు. అది ఎవరి గురించి? అక్కడికి వెళ్ళి ఎవడన్నా కూర్చొని తగలెడుతున్నాడని. ఆ గుహలో ఉన్నప్పుడు అది కూడా లేదు ఆయనకి. అది మీకు తెలుసో తెలీదో. గుహలో ఆయన దేహాత్మభావన కూడా లేని స్థితిలో కౌపీనం కూడా లేదు ఆయనకి. మళ్ళీ ఆశ్రమం, ఈ సంసారం లంపటం అంతా మనం పెట్టుకున్న తర్వాత వీళ్ళు రోజు వచ్చి చూసిపోతున్నారు, బాగుండదు, పోన్లే ధరించే. ఎందుకు? వేదాంతవాక్యేషు సదారమంతః. ఒక ఉపమానం చెప్తున్నారు ఆయన. దృశ్యతే బ్రేషు దావత్సు ధావన్నివ యథాశశి దృశ్యతే. బ్రేషు దావత్సు సత్సు ధావన్నివ శశి దృశ్యతే యథా. ఇక్కడ చూడండి, ఎంత అమోఘమైన ఉపమానం చూడండి. ఇక్కడ అంటారు యథా అబ్రేషు చంద్ర సమీప స్థిత మేఘేషు ధావత్సు వాయునా ప్రచలత్సు సత్సు శశి చంద్ర ధావన్నివ దృశ్యతే. శశి అంటే చంద్రుడు. బాగా చూడు, ఆ చంద్రుడు పరిగెడుతున్నాడట. పరిగెడుతున్నాడండి చంద్రుడు. చంద్రుడు పరిగెట్టడు. ఏమిటి? అభ్రేషు దావత్సు దృశ్యతే అభ్రేషు దావత్సు.
మేఘాలు కదులుతూ ఉంటాయి. మేఘాలు దేనివల్ల కదులుతుంటాయి? వాయునా ప్రచలత్సు. ఆ గాలి యొక్క స్పర్శ వల్ల, గాలి యొక్క తాకిడికి మేఘాలు కదులుతూ ఉంటాయి. మేఘాలు కదులుతుంటే మనకి ఎలా అనిపిస్తుంది? చంద్రుడు కదులుతున్నట్టు. మేఘాలు అలా ఉండిపోయినట్టును, చంద్రుడు కదులుతున్నట్టు. అసలు కదిలేదేంటి? మేఘాలు. సరే, ప్రాక్టికల్గా ఉపమానం చూస్తాం. మనం ట్రైన్లో ప్లాట్ఫామ్ మీద ఆగుతాం. ట్రైన్ ఆగుంటుంది, పక్కనే ఇంకో ట్రైన్ ఆగుంటుంది. బాగా చూడండి మీరు, ఆ ట్రైన్ కదులుతుంది, మనది కదలదు. మనం ఏమనుకుంటాం? అబ్బా కదిలిపోయింది అనుకుంటాం. అసలు భ్రమ. ఆ ట్రైన్ని చూస్తే మనది కదులుతూ ఉంటుంది, కానీ మన ట్రైన్లో కదలిక చలనం ఏముంటుంది? అలా నిలబడి ఉంటుంది. దాన్ని చూస్తే ఇది కదులుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం కదులుతున్నావా నిలబడున్నావా అనేది చూడాలంటే ఏం చేయాలి? యువతల పక్క చూడాలి. చూస్తే ఉట్టి ప్లాట్ఫామ్. అప్పుడు ఆ బొమ్మ, ఆ మనిషి, అదే షాపు అలానే ఉంటుంది. కదిలితే అదే ఉంటుందా? మారిపోతుంది. అది అలానే ఉంది. ఆహా, అయితే ఈ ట్రైన్ కదులుతుందన్నమాట, మంది కాదనుకుంటా. అలాగనే అందోహం బదిరోహం కానోహం మూకోహం. నేను గుడ్డివాణ్ణి, నేను కుంటివాణ్ణి, లేకపోతే నేను దుఃఖి, నేను సుఖి, లేకపోతే నేను జ్ఞానిని, నేను అజ్ఞానిని, లేకపోతే నేను సన్నబడ్డాను, నేను లావయ్యాను, లేకపోతే అవి పోతున్నాయి, ఇవి పెరుగుతున్నాయి. ఇవన్నీ అనుకుంటున్నటువంటి ఆ నేను అసలు ఇవేవీ కావు, అనుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఎందువల్ల అలా అనిపిస్తుంది? దృశ్యేతు దృశ్యతే భ్రేషు దావత్సు. అభ్రేషు, అభ్రములంటే మేఘములు. అభ్రేషు దావత్సు సత్సు యథాశశి ధావన్నివ దృశ్యతే. కదలని చంద్రుడు, కదిలే మేఘాలు, ఇవి రెండింటినీ చూసామనుకోండి, మేఘాలు కదలకుండాను చంద్రుడు కదిలిపోతున్నట్టుగా భ్రమపడతాం. అలాగని ఇక్కడ నేను సన్నబడిపోయాను, నేను లావెక్కాను, నాకు ఇవన్నీ వచ్చి పడిపోయాయి, నేను కుంటివాణ్ణి. ఈ ఇంద్రియాధ్యాస, దేహాధ్యాస, మనసు యొక్క అధ్యాస, మనసులో సంకల్ప వికల్పాల యొక్క అధ్యాస, బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానము అజ్ఞానముల యొక్క అధ్యాస, శరీరం యొక్క అధ్యాస, ఈ అధ్యాసలన్నీ దేని మీద ఆరోపించుకుంటున్నాం? అహం. నిజానికి ఆ అహం అనే దానికి ఏదీ లేదు. అప్పుడు ఎలా తెలుస్తుందండి? ఏదీ లేదని ఎలా తెలుస్తుంది? యువతల చూస్తే అప్పుడు ఇదంతా కూడా అది కదిలిపోతున్నట్టు. యువతలంటే ఏంటి? నా నిజ స్వరూపాన్ని ఒక్కసారి ఆ హం అనే రెండు తలుపులు తీసి చూస్తే, యథార్థాన్ని పట్టించుకుంటే పదార్థాలు కదులుతుంటాయి. యథార్థానికి ఏ కదలిక లేదు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. నైనం ఛిందంతి శస్త్రాని నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. అంటే ఒకటి చూడండి, శస్త్రములు ఏమీ చేయలేదు అంటే అక్కడ ఏంటంటే కత్తి కటారులని కాదు, తాత్వికంగా చూడాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? భూమి నుండి కదా. భూమి నేనేం చేయలేదు, ఎందుకని నువ్వు భూమివి కాదు, భూమి నీ మీద ఆధారపడి బ్రతుకుతుంది. నైనం దహతి పావకః, అగ్ని నిన్నేం చేయలేదు, ఆ అగ్ని అనే పంచభూతం కూడా నీ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంది. చైనం క్లేదయంత్యాపః, నీళ్లు నిన్ను తడపలేదు, ఎందుకని? పంచభూతాల్లో జలం ఒకటి, అది నీ మీద ఆధారపడి బ్రతుకుతుంది. నశోషయతి మారుతః, గాలి కూడా నిన్ను ఆర్పలేదు, ఎందుకని? ఆ గాలి నీ మీద ఆధారపడి బ్రతుకుతుంది. ఇక ఆకాశం, అది కూడా ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నిటికీ గుణాలు ఉన్నాయి, సగుణాలు, వ్యక్తత్వం ఉంది. కానీ ఆకాశం అది ఒక రకంగా నిర్గుణమైనటువంటి పరమాత్మకు ప్రతిబింబమే ఆకాశం. అందుకని ఆకాశాన్ని ముట్టుకోలేదు, ఎందుకని? అది ఉపమానంగా పెట్టుకున్నాడు పరమాత్మ. నేను ఎలా ఉన్నానురా? ఆకాశవత్. ఏమీ లేదు. నెక్స్ట్ వస్తుంది ఆ ఉపమానం, శంకర్లు అంటారు. కాబట్టి నాలుగుటిని తీసేశారు, ఎందుకని? నాలుగుట్లో గుణాలు, కదలికలు అన్నీ ఉన్నాయి. వీటి దేశవ్యాప్తి, ఏకదేశిత్వం, ఇవన్నీ ఉన్నాయి. దేనికి? గాలికి, అగ్నికి, నీరుకి, భూమికి. గాలి ఇక్కడ బాగా ఉందండి, ఇక్కడ తక్కువ ఉందండి, ఇక్కడ స్తంభించిపోయిందండి, గాలే లేదండి, అక్కడ గాలి బాగా వీస్తుందండి, ఇదిగో మంట అక్కడ బాగుందండి, ఇక్కడ నిప్పు లేదండి, నీళ్ళు అక్కడ ఆ నది బాగా ప్రవహిస్తుందండి, ఇక్కడ లేదండి. కాబట్టి పృథివీ,
ఆపహ, జలం, అదే అగ్ని, వాయు, వీటన్నిటికీ గుణాలు, ఏకదేశిత్వాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆకాశానికి ఏకదేశిత్వం లేదు. సర్వవ్యాపకం ఆకాశం. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం న ఉపలిప్యతే. ఆకాశాన్ని ఏది అంటదు. అందుకనే మనకు ట్యాక్స్ చూడండి, భూమికి డబ్బు కట్టి కొంటున్నాం, నీళ్ళకి వాటర్ ట్యాక్స్ పెట్టి వాటర్ తెప్పించుకుంటున్నాం, బాటిల్ నీళ్ళు ఇంతని కొంటున్నాం. అగ్నిని గ్యాస్ సిలిండర్లు పట్టుకొచ్చి అది కొంటున్నాం. ఎయిర్, గ్యాస్ అది ఎయిరే కదా, అది కొనుక్కుంటున్నాం. నిప్పులు కట్టెలు కొనుక్కుంటున్నాం. అంటే భూమిని కొనుక్కుంటున్నాం, గాలిని కొనుక్కుంటున్నాం, నిప్పుని కొనుక్కుంటున్నాం, నీళ్లను కొనుక్కుంటున్నాం. ఆకాశాన్ని కొనుక్కుంటున్నామా? లేదు, లేదు సుమి. ఆకాశం అందదు కొనుక్కునేదానికి. ఎందుకని? పరమాత్మవత్ నిర్గుణ. అది ఏకదేశిత్వం కాదు. ఒకవేళ మనకు ఇప్పుడు కనుక ఏదైనా మన ఖజానా ఖాళీ అయిపోయింది, ఈ 4 నిండట్లేదు, ఆకాశం కూడా మీరు ప్లాన్ చేసి ఇవ్వగలిగితే బ్రహ్మాండమైన డబ్బులండి అన్నాం అనుకోండి, అది దొరికితే మనోడు చేసేస్తాడు. ఇప్పుడు రేపే ఇంప్లిమెంట్ అయిపోతుంది, ఖజానా నిండిపోతుంది. అప్పుడు ఆకాశం దొరకదు స్వామి. అమ్మడానికి, ముక్కలు చేసి అమ్మడానికో, లేకపోతే గిన్నెలో పెట్టి ఇవ్వడానికో, ప్యాకింగ్ చేసి ఇవ్వడానికో ఆకాశం దొరకదు. అదేంటి? పరమాత్మకు ప్రతిబింబం. పరమాత్మని తెలియచేయడానికి అదొక ఉపమానం, ప్రతిబింబం. ఆకాశ. కాబట్టి ఇక్కడ కూడా మనం బాగా ఆలోచిస్తే, సరిగ్గా దృష్టి పెట్టండి. ఈ ప్రకృతి ఏదైతే ఉందో, కదిలిపోయేటువంటి ఈ దేహేంద్రియ మనోబుద్ధులు యొక్క ఈ విలక్షణమైన వీటి యొక్క ఈ చేష్టలు, వీటి యొక్క క్రియలు, వీటి యొక్క గుణాలు, వీటి యొక్క భావాలు అన్నీ దాని మీద ఆరోపిస్తున్నాం. అన్నీ దాని అందే ఆరోపిస్తున్నాం, అన్నీ దాన్నే చూస్తున్నాం, అన్నీ దాన్నే చేస్తున్నాం. కాబట్టి ఇది విలక్షణ, ఏం కాదు. అందుకనే అది సత్యస్వరూప, నిత్యస్వరూప, ఆనందస్వరూప, సచ్చిదానందస్వరూప, ఆత్మా. అలాగండి. మరి అది సచ్చిదానంద స్వరూపమైతే ఇవన్నీ ఎందుకండి కదిలిపోతున్నాయి? జడాలు అంటున్నారు కదా, వీటికి విలువ లేదంటున్నారు కదా. విలువ లేదు. ఎలా విలువ లేదు? ఎందుకు కదులుతున్నాయి? అది ఎలా ఉందో, దాని యొక్క సత్తాస్ఫూర్తితో దేహేంద్రియ మనోబుద్ధులను ఎలా ప్రవర్తిస్తున్నాయో ఇక్కడ 20వ శ్లోకంలో చెప్తారు. రేపు చూస్తాం. హరి ఓం.